ఆశలతో అధర్మాన్నే పరిగెత్తించే తన ఒడిలో ఎదిగి పివి నరసింహుడే భారతదేశాన్ని పాలించే సర్వమతాల సకల కళల భిన్నత్వంలో ఏకత్వం ఇది తెలంగాణ తల్లికే పురుడోసిన ఉద్యమ బీజం ఉస్మానియాదే సరస్వతి ఎల్లమ్మ తల్లితో బంధమల్లిన నందనవనమిది భాగ్యనగరము గుండె కాయల వెండి వెలుగులా ప్రవహిస్తుంది జయ హో ఇది తెలంగాణ తేజస్సు జయ హో ఇది హైదరాబాదు ఉషస్సు మన ఉస్మానియా క్యాంపసు కండ్ల కత్తుకునే చరితర మన ఉద్యమాల అడ్డరా గుండె కత్తుకునే ఘనతర మన ఉస్మానియా గడ్డరా అంబేద్కరుడికి డాక్టరేటును ప్రసాదించెనంట తన పేరు వింటేనే ప్రపంచమే జేజేలు పలికెనంట జయ హో ఇది తెలంగాణ తేజస్సు జయ హో ఇది హైదరాబాదు ఉషస్సు మన ఉస్మానియా క్యాంపసు జయ హో ఇది తెలంగాణ తేజస్సు జయ హో ఇది హైదరాబాదు ఉషస్సు మన ఉస్మానియా క్యాంపసు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ పాటను ఉస్మానియా యూనివర్సిటీ హృదయమున ఉప్పొంగింది అక్షర గంగై ఉస్మానియా గగనమున ఉదగించింది ఘన చరితలు గల ఉస్మానియా 1600 ఎకరాల ఈ నేల ఓ పెద్ద బతుకమ్మై మెరిసింది ఓ విద్యార్థి ఆశల వారధిగా విజ్ఞాన భాండాగారంగా ఓ మహానుభావుల జననిగా మహోద్యమాలకు అమ్మగా 100 ఏళ్లను దాటింది ఉస్మానియా విను వీధిలో విజ్ఞానమే వెదజల్లగా హృదయమున ఉప్పొంగింది అక్షర గంగై ఉస్మానియా గగనమున ఉదగించింది ఘన చరితలు గల ఉస్మానియా సీఎంలను కన్న గొప్ప భూమిది నాయకులను తీర్చిదిద్దనేలిది సైంటిస్టులు డాక్టర్లు పుట్టినట్టి పుడమిది త్యాగధనులు నడయాడిన మట్టిది మేధా కర్మాగారం మేధావుల ద్వారం శోధించే యంత్రం పరిశోధన క్షేత్రం ఈ సృష్టిలో ఓ అద్భుతం పోరాడటం నేర్పిచేయు ప్రజల జాగృతం పొడిసే సూర్యుడిక్కడ 100 ఏండ్లు కాసెను ఉస్మానియా గడ్డ మీద ఎన్నో పూలు పూసెను అరే తెలంగాణ కిరీటాన వజ్రమే ఉస్మానియా ఆర్ట్స్ సైన్స్ ఇంజనీరింగ్ చదువులమ్మా ఓ పల్లెలన్నీ కలెగలిపిన పెద్ద పల్లె ఉస్మానియా హాస్టల్స్ అమ్మ ఒడైన అన్నపూర్ణ
నోటిలోన ప్రశ్నించే గుణం ఉన్నది. అరకొద్దు పడిసే సూర్యుడిక్కడ 100 ఏళ్ళు కాసెను. ఉస్మానియా గడ్డ మీద ఎన్నో పూలు పూసెను. ఓ తెలంగాణ ఉద్యమానికి ఊపిరినే ఊదెను. మేధావుల వ్యూహ రచన ఇచ్చటి నుండి జరిగెను. విద్యార్థుల నెత్తుటితో ఓయు భూమి తడిసెను. అది నేడు తెలంగాణ ఆకృతినే దాల్చెను. అరకొద్దు పడిసే సూర్యుడిక్కడ 100 ఏళ్ళు కాసెను. ఉస్మానియా గడ్డ మీద ఎన్నో పూలు పూసెను. అక్షరమే ఆయుధమై ఇచ్చటి కనులు తెరిచెను. అజ్ఞానపు చీకటినే చిదిమి చిదిమి చీల్చెను. ఘన ఘన కీర్తంట తెలుగు తేజమంట. ఉస్మానియా చరిత ఎవరెస్టంట. ఉర్దూ బోధనలో ఇండియాలో మొదటిదంట. ఉస్మాన్ అలీ ఖాను కట్టెనిచ్చట. స్వాతంత్ర సమరాన నిలిచిన ఘనత తెలంగాణ సాధనలో ముందున్న చరిత. విజ్ఞానమై అందుతున్నది, జ్ఞాన మార్గమే చూపుతున్నది. అక్షరాలు చల్లి సాగుతున్న మళ్ళీ తెలంగాణ తల్లి ఈ నెల జాబిల్లి. నింగి నండిన శతాబ్ది ఉత్సవాలు ఈ ఉస్మానియా సంబరాలు. పొద్దు పడితే సూర్యుడిక్కడ 100 ఏళ్ళు కాసెను. ఉస్మానియా గడ్డ మీద ఎన్నో పూలు పూసెను. ఉస్మానియా జ్ఞాన జ్యోతి అవని అంత నిండెను. 100 ఏండ్ల మైలు రాయి అక్షరమై దాటెను. అక్షరమై దాటెను. అక్షరమై దాటెను. కత్తుకునే చరితరా మన ఉద్యమాల అడ్డరా. గుండె కత్తుకునే ఘనతరా మన ఉస్మానియా గడ్డరా. అంబేద్కరుడికి డాక్టరేటును ప్రసాదించెనంట. తన పేరు వింటేనే ప్రపంచమే జేజేలు పలికెనంట. జయ హో జయ హో ఇది తెలంగాణ తేజస్సు. జయ హో జయ హో ఇది హైదరాబాదు ఉషస్సు. మన ఉస్మానియా క్యాంపసు. సమకూర్చిన అక్షరాల మేధ సంపదగా పేరొందింది. కోటి కాంతుల జ్యోతులెందరినో విశ్వమంతా వెలిగించింది. తరగని సిరులని ఎదలోతుల్లో దాచుకున్న పండాగారం. మనసు ప్రసాదముల పంచి పెన వేసుకున్న విద్యార్థి వరం. మేధావుల మెప్పించిన రాజనీతి నిలయమిది. ఉద్యమాల ఉరిమించిన ఉప్పొంగిన పౌరుషమిది. జయ హో ఇది తెలంగాణ తేజస్సు. జయ హో ఇది హైదరాబాదు ఉషస్సు. మన ఉస్మానియా క్యాంపసు. సుక్కల తెగిపోని తేనెల బంధం. తరాలు మారిన యుగాలు గడిచిన చెదిరిపోనిది తన అందం.
చెమట సుక్కల తెగిపోని తేనెల బంధం తరాలు మారిన యుగాలు గడిచిన చెదిరిపోనిది తన అందం తెలుగు రాష్ట్రాల వెలుగు రేఖగా ఖండాంతరాలు కీర్తి దాటగా శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు అవతరించే అవని మురువంగా నినాదాలతో పిడికిలు ఎత్తిన పోరు బిడ్డల ఓరు గడ్డరా జయ హో ఇది తెలంగాణ తేజస్సు జయ హో ఇది హైదరాబాదు ఉషస్సు మన ఉస్మానియ క్యాంపసు కండ కత్తుకునే చరితరా మన ఉద్యమాల అడ్డరా గుండె కత్తుకునే ఘనతరా మన ఉస్మానియ గడ్డరా పోరాటాలతో అధర్మాన్నే పరిగెత్తించే తన ఒడిలో ఎదిగి పివి నరసింహుడే భారతదేశాన్ని పాలించే సర్వమతాల సకల కళల భిన్నత్వంలో ఏకత్వం ఇది తెలంగాణ తల్లికే పురుడోసిన ఉద్యమ బీజం ఉస్మానియదే సరస్వతి ఎల్లమ్మ తల్లితో బంధమల్లిన నందనవనమిది భాగ్యనగరము గుండె కాయల వెండి వెలుగులా ప్రవహిస్తుంది జయ హో ఇది తెలంగాణ తేజస్సు జయ హో ఇది హైదరాబాదు ఉషస్సు మన ఉస్మానియ క్యాంపసు కండ్ల కత్తుకునే చరితరా మన ఉద్యమాల అడ్డరా గుండె కత్తుకునే ఘనతరా మన ఉస్మానియ గడ్డరా అంబేద్కరుడికి డాక్టరేటును ప్రసాదించెనంట తన పేరు వింటేనే ప్రపంచమే జేజేలు పలికెనంట జయ హో ఇది తెలంగాణ తేజస్సు జయ హో ఇది హైదరాబాదు ఉషస్సు మన ఉస్మానియ క్యాంపసు జయ హో ఇది తెలంగాణ తేజస్సు జయ హో ఇది హైదరాబాదు ఉషస్సు మన ఉస్మానియ క్యాంపసు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ పాటను ఉస్మా ఏండ్ల ఈ చరిత్రతో మా ఉస్మానియా చూడు అందనంతా ఎత్తుకెదిగింది సగర్వంగా నేడు ఊవెత్తు ఉద్యమాల మా ఉస్మానియా చూడు ఉత్సాహంగా శత జయంతిని జరుపుకుంటుంది నేడు తెలంగాణ చరితపై పరిశోధనలిక్కడే తెలంగాణ సిద్ధాంతపు ప్రయోగాలిక్కడే తెలంగాణ చరితపై పరిశోధనలిక్కడే తెలంగాణ సిద్ధాంతపు ప్రయోగాలిక్కడే ప్రజాకవుల పాటల పూదోటలిక్కడే ప్రజా గొంతు గాయకుల ప్రజాదరణలిక్కడే గుంగడి భుజానేసి గజ్జలు కాళ్లకు కట్టి డబ్బును చేతబట్టి దరువు దండోర వేసి గగనం ముద్దాడేటట్టు గాలిలోకి గంతేసి ధూమ్ధాం
కళాకారుల కీర్తిస్తూ 100 ఏండ్ల ఈ చరిత్రతో మా ఉస్మానియా చూడు అందనంతా ఎత్తుకెదిగింది సగర్వంగా నేడు వెత్తు ఉద్యమ ప్రముఖులెందరినో అందించిన ప్రజ్ఞాజ్యోతి ఉస్మానియా ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన ప్రగతిశీలి ఉస్మానియా కట్టిల్చిన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కు సలాం కట్టడానికి రాళ్ళెత్తిన కూలీలకు సలాం బాధ్యతను నేర్పించిన ఆచార్యులకు సలాం బాధ్యతలు నిర్వహించిన ఉద్యోగులకు సలాం ఏండ్ల ఈ చరిత్రతో మా ఉస్మానియా చూడు అందనంతా ఎత్తుకెదిగింది సగర్వంగా నేడు వెత్తు ఉద్యమాల మా ఉస్మానియా చూడు ఉత్సాహంగా శత జయంతిని జరుపుకుంటుంది నేడు ఉస్మానియా చరిత్రలో ఉద్యమాల బాటలో 60 ఏళ్ల పాటుగా పన్నదే లేకుండా అణచివేతను ఎదురించి అడుగడుగున జరిగిన తెలంగాణ పోరును ఎలుగెత్తి చాటుతూ 100 ఏండ్ల ఈ చరిత్రతో మా ఉస్మానియా చూడు అందనంతా ఎత్తుకెదిగింది సగర్వంగా నేడు వెత్తు ఉద్యమాల మా ఉస్మానియా చూడు ఉత్సాహంగా శత జయంతిని జరుపుకుంటుంది నేడు
ఇక్కడే, తొలిమలి దశ ఉద్యమాల మేలు కొలుపు ఇక్కడే, తెలంగాణ పోరాటం పొద్దు పొడుపు ఇక్కడే, తొలిమలి దశ ఉద్యమాల మేలు కొలుపు ఇక్కడే, తొలి దశలో కాల్పులకు మృత్యువాతలిక్కడే, మలి పోరులో ఆత్మాహుతి ఆడవాళ్ళు ఇక్కడే, బందికాన చేసిన బాష్పగోళాలేసిన పించిన తూటాలను పేల్చిన గగన వీధి చేరే వరకు గొంతెత్తి నినదించిన విద్యార్థుల త్యాగాలు మరిలోన స్మరిస్తూ, 100 ఏళ్ల ఈ చరిత్రతో మా ఉస్మానియా చూడు, అందనంతా ఎత్తుకెదిగింది సగర్వంగా నేడు, ఊవెత్తు ఉద్యమాల మా ఉస్మానియా చూడు, ఉత్సాహంగా శత జయంతిని జరుపుకుంటుంది నేడు. తెలంగాణ చరితపై పరిశోధనలిక్కడే, తెలంగాణ సిద్ధాంతపు ప్రయోగాలిక్కడే, తెలంగాణ చరితపై పరిశోధనలిక్కడే, తెలంగాణ సిద్ధాంతపు ప్రయోగాలిక్కడే, ప్రజా కవుల పాటల పూదోటలిక్కడే, ప్రజా గొంతు గాయకుల ప్రజాదరణలిక్కడే, కుంగడి భుజానేసి గజ్జెలు కాళ్లకు కట్టి డప్పును చేతబట్టి దరువు దండోర వేసి గగనం ముద్దాడేటట్టు గాలిలోకి గంతేసి ధూమ్ధాం చేసిన కళాకారుల కీర్తిస్తూ, 100 ఏళ్ల ఈ చరిత్రతో మా ఉస్మానియా చూడు, అందనంతా ఎత్తుకెదిగింది సగర్వంగా నేడు, ఊవెత్తు ఉద్యమాల మా ఉస్మానియా చూడు, ఉత్సాహంగా శత జయంతిని జరుపుకుంటుంది నేడు. ఉస్మానియా చరిత్రలో ఉద్యమాల బాటలో 60 ఏళ్ల పాటుగాలు పన్నదే లేకుండా, అణచివేతను ఎదురించి అడుగడుగున జరిగిన తెలంగాణ పోరును ఎలుగెత్తి చాటుతూ, 100 ఏళ్ల ఈ చరిత్రతో మా ఉస్మానియా చూడు, అనంతా ఎత్తుకెదిగింది సగర్వంగా నేడు, ఊవెత్తు ఉద్యమాల మా ఉస్మానియా చూడు, ఉత్సాహంగా శత జయంతిని జరుపుకుంటుంది నేడు. मारी है कंट्री
souvenirs and Osmania University special publications on this historical occasion. Reflections English lonu, Saughat Urdu lonu, Vandela Osmania తెలుగులోను ప్రత్యేక సంచికలుగా గౌరవనీయులైన మన రాష్ట్ర గవర్నర్ శ్రీ ESL నరసింహన్ గారు ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రథమ ప్రతిని మన ముఖ్య అతిథి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అందజేస్తారు ఆఫ్టర్ రిలీజింగ్ దిస్ స్పెషల్ పబ్లికేషన్స్. साल सौ साल की उस्मानिया सौगात उर्दू May I now very earnestly request Chief Guest of this function, Honorable President of India, Sri Pranab Mukherjee sir, to address the gathering. Honorable President of India. Honorable Governor of Andhra Pradesh and Telangana, Sri E.S. Good afternoon, everyone. PG College of Law welcomes the chief guest, our Honorable Justice SUBHASHAN Reddy Garu, the guest of honors, Justice Ishwaraya Garu, KESHAVA Garu, Ratna Prabhavati Garu, Sarva Satyanarayana Garu, RAMULU Garu, Vijay Babu Garu, Professor VISHNU PRIYA Garu, Professor GB Reddy Garu, and all the principals, professors,
I would like to call upon the principal of the PG College of Law to present a bouquet to our chief guest, Justice SUBHASHAN Reddy Garu. I would like to call upon Bhaskar Mohan sir to present a bouquet to retired Justice Ishwaraya Garu. Please. I would like to call upon Ramarao sir to present a bouquet to S.RAMULU Garu. Chairman BC Commission. I would like to call upon Srinivas sir Garu to felicitate Vijay Babu Garu, RTI Commission Chairman. I would like to call upon Dr. APARNA Garu to present a bouquet to Ratna Prabhavati Madam. I would like to call upon our PD Madam, Parveen Banu Garu, to present a bouquet to Govala Balraj Garu. I would like to call upon Sanjeev Rao sir to honor our keynote speaker, Professor G.B. Reddy Garu. I would like to call upon Sridhar sir to come and give a bouquet to Director, the former director of the PG College of Law. I would like to call upon Ramarao sir to give a bouquet to Professor Ahmadullah Khan sir. I like our SBI team to come and honor our principal G. VINOD Kumar Garu.
like to call upon Momento, sir. Sir, our principal, Dr. G. Vinod Kumar Garu, will preside the occasion. I welcome PG College of Law, the Honorable Chief Guest today, and the People's Judge, Justice SUBHASHAN Reddy Garu, and Honorable Justice, People's Justice, former National Commission Chairman Vangala Ishwaraya Garu, and People's Commission Chairman, BC Commission Chairman B.S. Ramulu Garu, and RTI Commission Chairman and Editor, former Editor of the Andhra Prabha, my good friend RTI Commissioner Vijay Babu Garu, my beloved student and my friend Achampet MLA Guvala Balaraj Garu, alage Mariyu Ratnapava TLSS AO Garu, Judge Garu, and my former principals Ramarao Garu, Hamidullah Khan, and Narsingrao Garu. So before start meeting, ma former principal chanipoyaru kabatti oka nimisham maunam paatizdam please. Yeah, Professor Manohar Rao Garu and Professor Akhtar Garu recently pass ayyaru vallu. 1 minute. Thank you, one and all. Now I request all the guests, please release the our handbook of 2016 and 17. Especially I am requesting our chief guest. Please, handbook, PG College of Law 2016 handbook. Thank you, sir. Thank you, all of you, for releasing of the handbook for activities in 2016 and 17. చాలా మందికి సార్ ఇంతకుముందు ఒక మాట చెప్పారు, వినోద్ కుమార్కు కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త ప్రయోగాలు చేస్తారని. సార్, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ ఎక్స్పెరిమెంట్ సార్. వీ విల్ ఎక్స్పెరిమెంట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ త్రూ ఎడ్యుకేషన్ ఓన్లీ. Without education, also we can experiment. But with education, experiment is, quite scientific. So that is the reason we are celebrating 100 years history of Osmania University, the great history. On this occasion, the PG College of Law also wanted to celebrate its 118 years. ఉస్మానియా యూనివర్సిటీ కంటే ముందు పుట్టింది పీజీ కాలేజ్ ఆఫ్ లా.
నిజాం కాలేజీ ఈ కళాశాల కంటే ముందు పుట్టింది. కానీ ముందొచ్చిన ఏంది కొమ్ముల కంటే వెనుకొచ్చిన చెవులు, అదేనా సార్? వెనుకొచ్చిన చెవుల కంటే ముందు వచ్చిన కొమ్ములే. అదే సామెత ప్రకారంగా చాలామంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ గివింగ్ మోర్ ప్రియారిటీ ఫర్ ఓన్లీ సెలబ్రేటింగ్ ఉస్మానియా యూనివర్సిటీ బట్ నాట్ పీజీ కాలేజ్ ఆఫ్ లా. వీ మస్ట్ గివ్ ద ప్రియారిటీ ఫర్ ఎవ్రీ కాలేజ్. ఆల్ కాలేజెస్ కలిస్తేనే ఉస్మానియా యూనివర్సిటీ. ఒక్క కాలేజ్తో ఉస్మానియా యూనివర్సిటీ కాదు. నాట్ ఓన్లీ ద ఆర్ట్స్ కాలేజ్, ఎవ్రీ కాలేజ్ పార్ట్ ఆఫ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ. వీ మస్ట్ సెలబ్రేట్ ఎవ్రీ కాలేజ్ existence, every college academic excellence, every college academic higher education advancement. అందులో భాగంగానే పీజీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మొదటిసారిగా బెలూన్ ఎగరేస్తే ఇమీడియట్లీ సెకండ్ బెలూన్ పీజీ కాలేజీలో మాత్రమే ఎగరేయడం జరిగింది. అది మన ఎమ్మెల్యే గారు. ఆర్ట్స్ కాలేజ్లో మొత్తం టోటల్ ఉస్మానియా యూనివర్సిటీ అంతా కూడా అందరు కలిసి అంత పెద్ద ఉత్సవం చేస్తే ఇక్కడ కేవలము మా టీచింగ్, నాన్ టీచింగ్, మా స్టూడెంట్స్ మేము కలిసి మాత్రమే ఈ 3 రోజుల ప్రయోగం చేస్తున్నాం. 3 days experiment with a combined of all the students, staff, teaching and non teaching. First of all, I congratulate my students, my staff, teaching and non teaching for great this historical event, for successfully conducting this historical event. ఎందుకంటున్నానంటే దేశంలో రాజ్యాంగానికి స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మీద పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్ చాలా తక్కువ. ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఏ రకంగా గెయిన్ చేయాలి, ముఖ్యంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది మనీ. బట్ పీజీ కాలేజ్ ఆఫ్ లా ఈజ్ వర్కింగ్ ఫర్ ది పీపుల్, ఫర్ అవేర్ ద పీపుల్, ఫర్ ది ఎస్పెషల్లీ ఫర్ డౌన్ టౌన్ communities. Because we have taken the spirit of Dr. B.R. Ambedkar, who is the father of Indian Constitution, who is the icon of this world intellectual, who is the champion of the social justice. Andike, by taking of his spirit, PG College of Law got 9th top in India, ranked last year. Nenu 2012lo, when I taken a charge as a principal, even టోటల్ ఇండియాలో ఎక్కడ కూడా పీజీ కాలేజ్ పేర్లో లేదు లా కాలేజ్ లిస్ట్లో. నోవేర్ మెన్షన్ ఇన్ లా కాలేజెస్ లిస్ట్. Search చేసిన I searched in Google, but nowhere there. The place is not there at PG College of Law. If you search now, you will find out top colleges in India. Google search, you can find out PG College of Law in the top 9th rank by Outlook survey. So that is achievement because of I take an inspiration for Baba Saheb Ambedkar. So ఈ నేషనల్ ఎగ్జిబిషన్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే we must access to justice for all. This is the main motto of the judiciary. ఈ జుడిషియరీ యొక్క మెయిన్ మోటోలో పార్ట్లో భాగంగా we must educate the people, to aware the people regarding their rights and duties. ఏ రకమైన రైట్స్ వాళ్ళకు ఉన్నాయి రాజ్యాంగ పరంగా, ఏ రకమైన బాధ్యతలు వాళ్ళకున్నాయి, ఏ రకమైన చట్టాలు వాళ్ళకున్నాయి, ఏ రకమైన హింసలు ఉన్నాయి, ఏ రకమైన అత్యాచారాలు, అన్యాయాలు, హత్యలు, అనేక రకాల సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కారం పూర్తి చేయలేకపోయినా సరే వాటి మీద అవగాహన ఉంటే చాలా వరకు పరిష్కారం చేసుకోవచ్చు మనం. వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే పరిష్కరించుకోలేకపోతున్నాం. ఈవెన్ ఒక ప్రొఫెసర్ కూడా పోలీస్ స్టేషన్ పోతే భయపడుతున్నాడు. ఒక ప్రొఫెసరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీర్ కూడా పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ అంటే భయము, కానీ పోలీస్ స్టేషన్స్ ఆర్ మెంట్ ఫర్ పీపుల్ సర్వీస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది పీపుల్స్ రైట్స్. ప్రజాసేవకులు మాత్రమే వాళ్ళు. ప్రజల యొక్క రక్షణ వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇవాళ ఇక్కడ మీటింగ్ కూడా మన అందరికీ రక్షణ కల్పిస్తుంది ఇక్కడ పోలీస్ వ్యవస్థ. కాబట్టి ఐ థ్యాంక్ పోలీస్ డిపార్ట్మెంట్ హూ కంట్రిబ్యూటెడ్ లాట్ ఫర్ దిస్ ఫస్ట్ నేషనల్ లాగా ఎగ్జిబిషన్. దే కంట్రిబ్యూటెడ్ షీటిమ్స్, సైబర్ క్రైమ్స్, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చైతన్యవంతంగా చేస్తున్నారు. సో ఐ థ్యాంక్ ల్యాండేసా. one NGO is organizing, awareing the people rights regarding land issues, land rights. భూమి హక్కుల మీద చాలా మందికి అసలు భూమి అంటే మాకు భూమి ఉందని తెలుసు, కానీ ఆ భూమి
ఏ రకమైన భూమో తెలియదు వాళ్ళకి. అది హినామీ భూమా లేదా ఇంకే భూమే కొనుక్కోవడానికి గ్రామాలలో సాదా బైనామా పేరు మీద ఇవాళ అనేక రకాల తెల్ల పేపర్ మీద రిజిస్ట్రేషన్లు అయ్యాయి. దాంతో చాలామంది లాస్ అయ్యారు కూడా. ఈ మధ్యకాలంలో ఒక ప్రభుత్వం వచ్చేసి కొత్త చట్టం తీసుకొచ్చింది, దానివల్ల కొంత రెగ్యులరైజ్ చేయడం జరిగింది చాలామందికి. ఇట్లా భూమికి సంబంధించి అనేక రకాల అంశాలు చర్చకి రావట్లేదు. అలాగే మహిళలకు సంబంధించి, అలాగే దళితులకు, బీసీలకు, మైనార్టీలకు సంబంధించి, అలాగే ఎవరైతే 93% జనాభా కలిగి ఉన్నారో, అగ్రకుల పేదలు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలాంటిగా రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నాయి, ఎలాంటివి మనం సాధించుకోవచ్చు, ఇవేవి కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల కనీసం ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఎక్కడ ఉందో కూడా చాలామందికి తెలియదు. నేను చాలామందిని అడిగాను. వెన్ ఐ విజిటెడ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ముందు చాలామంది స్లమ్స్కి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. నేను జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా వెళ్ళడం జరిగింది రన్ ఫర్ జస్టిస్ కోసం. చాలామందికి లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఎక్కడ ఉంటుందో తెలియదు. అలాగే ఇప్పుడు మనం ఏవైతే చర్చిస్తున్నామో ఇక్కడ మౌలికంగా ఇప్పుడు దాదాపు 12 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ మైనారిటీ రైట్స్. వీటిలన్నిటిలో కూడా ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన హక్కులు, పరిరక్షణ, బాధ్యత, డెవలప్మెంట్, ఆత్మగౌరవం. ముఖ్యంగా రాజ్యాంగం ఏదైతే బోధిస్తుందో ఆర్థిక న్యాయము, సామాజిక న్యాయము, రాజకీయ న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము ఈ భారత ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య లక్ష్యంగా ఏ భారత రాజ్యాంగ పీఠం బోధిస్తుందో ఆ భారత రాజ్యాంగ పీఠం యొక్క లక్ష్యం, ఆ లక్ష్యం రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చడమే పీజీ కాలేజ్ యొక్క లక్ష్యం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించాడు రాజ్యాంగం ద్వారా. అందుకే పీజీ కాలేజ్ ఆఫ్ లా ఈజ్ ఏ నోన్ యాజ్ ఏ సెంటర్ ఫర్ జస్టిస్ ఆల్సో. అందుకే మీకు ఈ లోగో చూస్తున్నారు, పీజీ కాలేజ్ ప్రత్యేకంగా లోగో తయారు చేయడం జరిగింది. మా స్టూడెంట్స్ ఎస్బీఐ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎస్బీఐ ఈజ్ కండక్టింగ్ ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ ప్రమోటింగ్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది పీజీ కాలేజ్ ఆఫ్ లా. దీంట్లో ఎస్బీఐ స్టూడెంట్ బార్ ఎలక్షన్స్, స్టూడెంట్స్కి ఎలక్షన్స్ పెట్టాలంటే అన్ని ప్రభుత్వాలకు భయము. కానీ పీజీ కాలేజ్ ఆఫ్ లా సిన్స్ 10 years వేర్ కండక్టింగ్ ఎలక్షన్స్ స్మూత్లీ వితౌట్ ఎనీ వయలెన్స్, వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కండక్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో కండక్ట్ చేయాలి. ఈ దేశంలో ఎట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నదో ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏ సంఘం పనికిరాదు ఎస్బీఐ తప్ప. ఏ కుల సంఘం, ఏ మత సంఘం, ఏ ప్రాంత సంఘం ఇక్కడ పనిచేయదు. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా సీరియస్గా పాల్గొన్న నేను ఒక్కరోజు కాలేజ్ బంద్ చేయలేదు, ఒక్కరోజు ఎగ్జామ్ బంద్ చేయలేదు, ఒక్కరోజు సింగిల్ డే. ఈవెన్ సకల జనుల సమ్మెలో కూడా మేము ఎగ్జామ్ బంద్ చేయలేదు. సకల జనుల సమ్మెలో కూడా ఎగ్జామ్లు కండక్ట్ చేసిన ఏకైక చరిత్ర, ఘన చరిత్ర ఏదైనా ఉందంటే పీజీ కాలేజ్ ఆఫ్ లా మాత్రమే. బికాస్ వీ హ్యావ్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎడ్యుకేట్ అండ్ ఆర్గనైజ్. అంబేద్కర్ ఫస్ట్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, తర్వాతనే ఆర్గనైజేషన్, తర్వాతనే ఎడ్యుకేషన్కి ఇచ్చాడు. అందుకే మేము ఫస్ట్ we have given priority for education. First is the essence of education. What is the essence of education as per Ambedkar? The essence of education is not only for getting employment or empowerment, emancipation of individual and emancipation of the society. This is the essence of education. కేవలము చదువు అంటే ఉద్యోగాలు, డిగ్రీలు సంపాదించి మనం డెవలప్ అయ్యి మనం కారు సంపాదించుకోవడం కాదు, మనం డెవలప్ కావడం, మన పిల్లలు డెవలప్ అవ్వడం కాదు. మొత్తం వ్యవస్థను మార్చడం, తను మారడం, వ్యవస్థను మార్చడం యొక్క ఎడ్యుకేషన్ యొక్క ఎసెన్స్ అని చెప్పాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదే లీగల్ ఎడ్యుకేషన్ అయితే వితౌట్ వైలెన్స్ దెర్ ఇస్ నో యూస్ అండ్ వితౌట్ జస్టిస్ ఫ్రూట్లెస్. వాట్ ఈస్ ద యూస్ ఫ్రమ్ వితౌట్ గెటింగ్ ఆఫ్ జస్టిస్ లా డిగ్రీస్? కాబట్టి వీ హ్యావ్ టేకెన్ దిస్ స్పిరిట్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ టు కండక్ట్. మేము ఇప్పటికీ స్మాలర్ స్టేట్ విషయంలో, స్మాలర్ స్టేట్ సోషల్ జస్టిస్ అండ్ ఫైట్ ఫర్ తెలంగాణ మీద మేము మొట్టమొదటి సెమినార్ పెట్టి తెలంగాణ రావాల్సిందే, తెలంగాణ తేవాల్సిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున 70 మంది విద్యార్థులను ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసిన కళాశాల ఏదైనా ఈ దేశంలో ఉందంటే పీజీ నాయ కళాశాల మాత్రమే. సో పీజీ కాలేజ్ ఈస్ టేకెన్ యాజ్ ది స్పిరిట్ ఆఫ్ అంబేద్కర్. అండ్ లాస్ట్ ఇయర్ ఇక్వై కండక్ట్ చేసిన ఈ ఇంటర్ స్టేట్ మూడ్ కోర్ట్ కాంపిటీషన్లో వీఆర్ ద విన్నర్స్. I appreciate the winning team of the mood court team, especially Vani and Duggal and other members. We are also winners of the Ambedkar State, Telangana State first mood court competition lo meme winners 2016 lo. Alage recent ga Andhra Mahila Sabha Twin Cities mood court competitions pedthe andulo kuda meme winners mo 2017 lo. Atlage Nalsara pettina ఆల్ ఇండియా టాప్ మూడ్ కోర్ట్ కాంపిటీషన్స్లో మేము 4th ర్యాంక్ రావడం జరిగింది, 4th ప్లేస్.
ఇండియా మొత్తంలో ఒక స్టేట్ లా కాలేజ్ పాల్గొన్న 3 కోడ్ కాంపిటీషన్స్, నల్సార్ కాంపిటీషన్స్, దట్ ఈస్ పీజీ కాలేజ్ ఆఫ్ లా. సో పీజీ కాలేజ్ ఆఫ్ లా ఈజ్ taking inspiration for winners of this world, winners of the nation, that too Baba Saheb Ambedkar, because UNO has recognized a world intellectual Ambedkar on this occasion of his birthday. మొన్ననే అంబేద్కర్ జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంది. సో ఆయన స్పిరిట్తో పనిచేస్తున్న పీజీ న్యాయ కళాశాల అన్ని రంగాల్లో ముందు వెళ్ళడానికి, సామాన్యునికి న్యాయాన్ని అందించడానికి తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే మీరు అందరికీ వచ్చిన ప్రతి వారికి పేరు పేరున, మీడియా వాళ్ళకి, తర్వాత అందరికీ, మా మాజీ ప్రిన్సిపల్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అందరికి, మా విద్యార్థులకు, టీచింగ్, నాన్ టీచింగ్, ఫర్ ఆల్ డిగ్నిటీస్ అండ్ ద డయాస్, ఐ థ్యాంక్స్ సర్ ఫర్ కమింగ్ ఓవర్ ఇన్ అండ్ బ్లెస్సింగ్ ద గ్రేస్ ద అకేషన్. ఇంకా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మన కీనోట్ అడ్రస్ స్పీకర్ వారు ముందుగా మాట్లాడిన తర్వాత మన జడ్జి గారికి కేసు ఉందని చెప్పడం జరిగింది. సార్ను పంపిస్తాము, ఒక నిమిషం సార్ను కూడా ముందు మాట్లాడించి పంపించేస్తాం. బిఫోర్ దట్ అసలు ది ఇంపార్టెన్స్ ఆఫ్ లా ఎగ్జిబిషన్స్ ఇన్ ఇండియా అనే అంశం మీద మన ద డైనమిక్ ప్రొఫెసర్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ నేను ఐ లైక్ హిమ్ ఈజ్ మై గురు, డాక్టర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి. I always used to tell that he is my guru because he is a guru for gurus also. టీచర్లకే గురువులకే గురువు అయినా. సో అట్లాంటి గురువు ఆయన యాక్సెప్ట్ చేసేసి ఈరోజు కీనోట్ అడ్రస్ చేయడానికి వచ్చిన ఆయనకు ధన్యవాదాలు తెలియస్తూ ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు ప్లీజ్ టు గివ్ ద కీనోట్ అడ్రస్. Honorable Justice B. Subhashan Reddy Garu, Lokayukta of Telangana and Andhra Pradesh, Justice V. Ishwaraya Garu, former Chairperson, National Commission for Backward Classes, Sri S.RAMULU Garu, Chairperson, Telangana State Commission for Backward Classes, Sri Vijay Babu Garu, RTI Commissioner for both the states, Sri Guvala Balraj Garu, the young and dynamic MLA in Telangana Legislative Assembly, senior faculty members, Professor Amdullah Khan, Professor A. Narsingh Rao, Srimati Ratna Prabhavati Garu, Administrative Officer, Telangana State Legal Service Authority, the dynamic principal of this particular college and the chief host of today's exhibition, Dr. G. Vinod Kumar, and number of dignitaries of the days, Dr. P.J. Sudhakar, the principals of all the affiliated colleges, Dr. Bhaskar Mohan, Sri Balkrishna, and many others, dear friends, students, press and media. When Dr. Vinod Kumar first time broached the issue of a legal exhibition, many people were pessimistic about the very idea, because all of us are acquainted with science exhibitions, industrial exhibitions, or maybe textile or even real estate exhibitions. Just now we was mentioning that, but not legal exhibition. But when we explored further, we realized that there is a necessity of conducting legal exhibition. For the first time, to the best of my knowledge, in the entire country, nobody ever thought of conducting a legal exhibition with the themes chosen by the organizers. I take this opportunity to compliment Dr. G. Vinod Kumar. I have been asked to give the keynote address, but there are so many stalwarts in the field of law, like the Bhishma Pitamaha, including Justice Subhashan Reddy Garu, Justice Ishwaraya Garu, and many others, to speak in their presence about the importance of law would be certainly an adventure. But with the full realization that I am making an adventure, I am making a humble endeavor to speak a few words
within the next 5 minutes. Everyone knows that law is nothing but codified common sense. One need not go into the juristic philosophies. Ultimately, it is the common sense personified and codified. And the law is equally important for both the governments as well as the citizens. It has been recognized as a tool of governance, as a tool of social engineering. Any change in the society can be brought about mostly through the medium of law. And if any rights are to be created, obligations are to be created, it is done only through the enactment of a law. And even if the enforcement of such rights and duties is to be taken up, again, we have to fall back on the law. Someone rightly said that law is king of kings, but servant of the common man. And once upon a time there was a saying in the good old days that king was the law. Rex lex. From the days of Rex lex, we have come to the days of lex rex. Now, instead of king being the law, law has become the king. In order to know about that, I think the present exhibition is organized. The importance of law is ever increasing, and the law is governing not only the life of a nation, but almost every human being, right from the womb to the tomb. And law has become omnipresent. There is no activity which is not regulated by the instrument of law. And majority of the Indians feel that law is not only omnipresent, but also omnipotent, capable of doing anything or undoing anything. And the well-known Latin maxim, all of you are quite aware of that, is that ignorance of law is not an excuse, but ignorance of fact is an excuse. Even though the statement was made in a different context, still every citizen of India is supposed to know a little about every law, at least the nuances, the fundamentals. And legal knowledge becomes essential for regulation of the societal behavior, to maintain order in the society, for enforcement of rights and obligations, and more importantly, for making the children more responsible citizens. If this world is to become a happier place, there must be rule of law and everyone must follow the dictum of the law. When we come to the responsibility of law colleges and law schools in India, or anywhere in the world for that matter, we find that their responsibility doesn't end only with the imparting of legal knowledge or only by facilitating the award of degrees. It goes beyond that. Law is considered to be a noble profession, and when we look at the number of colleges, law colleges in India, precisely the number is around 952, including the national law schools and some law universities as well. And under the provisions of the Advocates Act and also under the provisions of the rules framed by the Bar Council of India, it is the duty of the law colleges to provide free legal aid and advice, to facilitate free legal aid and advice in association with the legal services authorities created under the Legal Service Authority Act of 1987 at various levels, right from the Supreme Court level to the Mandal level, and to spread and disseminate the legal awareness through different means. And in fact, till now, many colleges have adopted certain traditional methods
like conducting a legal awareness camp by visiting a nearby village. By adopting a village, there are certain colleges which adopted certain nearby villages to make them litigation free as far as possible. Then running counseling centers, legal aid centers within the campuses of such colleges, but nobody ever thought of conducting a law exhibition as in the case of PG College of Law. And law exhibition which is organized by the PG College of Law, which is an equal branch of the law department started in 1899 along with University College of Law. Both of them traveled together till 1950s. After that, one branch went to the campus, first to the Arts College, then to the present building. The other branch traveled from different places, ultimately came to Nizam College, Annex, where we studied our LLM, and ultimately in 1991 and 92, thanks to the efforts of Professor Amdullah Khan and Professor G. Manohar Rao sir, this building was constituted. So we consider both the colleges are of equal importance and they are children of the same mother. And the law exhibition today is first of its kind which is conducted in India to the best of my knowledge. And it is unique in many respects. The purpose of the law exhibition is to spread not only the theoretical knowledge, there is lot of theory which is taught in the classroom ambience, but also to impart practical knowledge by employing different methods, by associating with different stakeholders, the authorities, the courts, for example, the District Legal Service Authority and State Legal Service Authority, for the purpose of explaining about the concept of legal aid, free legal aid. Then the NGOs like Landesa, RDI, Mr. Sunil Kumar, in fact, the country legal director needs special appreciation, and we are very happy that he has associated himself with PG College of Law, and he is doing yeoman service everywhere, in not only in Telangana but also in Andhra Pradesh. She teams and cybercrime cells of the police department. Then ICADR, International Center for Alternative Dispute Resolution, under the able patronage of Sri JLN Murthy, its secretary, and other statutory commissions like the State BC Commission and other commissions. The purpose of this exhibition is to pass on the fundamental knowledge to the common man in more than 10 areas which have been selected after a thorough research. And all the areas, be it cyber crimes or crimes themselves, or Constitution of India, land laws, consumer protection, and many more, they are of contemporary relevance. And the good thing about the law exhibition is that in every kiosk which has been established in 10 different classrooms provides the necessary literature as well as information to all the visitors, from a lawman to a layman. And it provides hands-on experience not only to the law students but also to the law teachers. It combines both the theory and practice. And finally, the law exhibition also suggests appropriate solutions which are available under the law, and it also informs the means of approaching the appropriate authorities under various statutes, whether it is the consumer forum at the district level or state commission for backward classes or scheduled castes or scheduled tribes or she teams or cyber crimes, so on and so forth. The expected outcomes of this law exhibition include sensitizing the common man of his or her rights, not only rights but also of the duties. Then making the common man aware of the different authorities to approach
for the purpose of redressal of his grievances. Then also informing him about the legal remedies available and suggesting various means of securing those remedies. And most important thing is to bring the law to the doorstep of the common man. This kind of advice, there are legal pundits available here. If we approach a leading lawyer for a small piece of advice, I am very sure that the bill that is sent to you may be costing not less than 1 lakh rupees, even for a small piece of advice. So that is the present state of affairs as far as the legal profession is concerned. So even though they are not professionals, but the authorities who have associated themselves with the law exhibition have the correct and appropriate information which will guide all the visitors to the proper solution. Then, to make the Osmania University's PG College an institution with the unique distinction of conducting such innovative program during the centenary celebrations. Because Osmania University has organized 3 days inaugural programs which will continue for another 1 year, but immediately after the university has concluded the first 3 days programs, the PG College of Law has picked up the baton, and this is the right way to continue the proceedings. And a new concept is emerging nowadays. Companies are talking about corporate social responsibility. Now we are talking about academic social responsibility. This is the institutional responsibility, institutional outreach, which will help the society at large in realization of their rights and obligations. To conclude, I must compliment the PG College of Law in general, its dynamic principal Dr. Vinod Kumar in particular, and the team of all the teachers and students who have strived for many nights for conducting this particular program. And I also compliment and thank the various authorities from different departments and commissions for being part of this unique program. And this should not be a flash in the pan. It is not going to be only a 3-day program. In fact, we discussed with Professor Vinod Kumar, who agreed that the exercise of guiding the common man, guiding the layman or any interested person will continue throughout the year, not only during these 3 days. And the document which records, chronicles the outcomes of this particular exhibition will certainly help the Osmania University in general, PG College in particular, in securing good grades from the NAC and other authorities. To end, I once again thank, congratulate and compliment for converting the society into a live laboratory. In fact, the lawyers always experiment on the society by taking the real situations into account. So, I take this opportunity to compliment one and all for converting the society into a live laboratory, for coming out with inventions. Laboratory invents, but we are coming out with solutions equal to inventions for many problems faced by the society and its members. With these few words, I thank the organizers for giving me this wonderful opportunity, and I also thank all the dignitaries on the dais and off the dais and other members who are present here for a patient hearing. Thank you very much. Thank you, sir. Thank you very much. ఒకసారి గట్టిగా సార్కు చప్పట్లు కొట్టండి. Because నేను ఎక్కడ I visited even in Nepal, I visited in throughout India. GP Reddy సార్ పేరు తెలియని వాళ్ళు ఇక్కడ లేరు. ఆల్ లా కాలేజెస్ ఇన్ ఇండియా, ఆల్ లా కాలేజెస్, ఇంకా మిగతా కాలేజ్ కూడా కావచ్చు మేబీ. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు. సార్, మీరు మాకు కీనోట్ అడ్రస్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ వెళ్ళాల్సింది కాబట్టి చీఫ్ గెస్ట్ గారికి నేను ముందుగా సన్మానం చేస్తాను. సార్ చేత దయచేసి మా మాజీ ప్రిన్సిపల్స్ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా సార్ చేత సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రిన్సిపాల్గా ఎంటర్ అయినప్పుడు కూడా మా మాజీ ప్రిన్సిపాల్స్ అందరికీ సన్మానం చేశాను.
ఇప్పుడు మళ్ళీ జూన్లో నేను ఐ వాంట్ టు లీవ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఫర్ ఎంటర్ ఇన్ టు పబ్లిక్ అఫైర్స్. సో దట్ ఈస్ ద రీజన్ అగైన్ ఐ వాంట్ టు ఫెలిసిటేట్ టు మై ప్రిన్సిపల్స్, ఫార్మర్ ప్రిన్సిపల్స్. కాబట్టి దయచేసి ప్లీజ్ ఐ వాంట్ నౌ ఐ సెలబ్రేట్ ఫెలిసిటేట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్. ఇప్పుడు జస్టిస్ చీఫ్ గెస్ట్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, జస్టిస్ ఈశ్వరయ్య గారిని సన్మానం చేయాల్సిందిగా. ప్లీజ్ ప్లీజ్ తొందరగా ఇచ్చేసేయండి. జస్టిస్ ఈశ్వరయ్య గారు బీసీ ఫార్మర్ బీసీ కమిషన్ చైర్మన్ అండ్ ఫార్మర్ యాక్టింగ్ సీజే. చీఫ్ గెస్ట్ గారు అలాగే బీసీ కమిషన్ చైర్మన్ ప్రజా రచయిత బిఎస్ రాములు గారిని సన్మానించాల్సిన కోరుకుంటాను. ప్లీజ్ తొందరగా కమ్ ఫాస్ట్. బీసీ కమిషన్ చైర్మన్ గారిని చప్పట్లు కొట్టండి అయ్యా కొంచెం లైట్గా ఒకసారి. అలాగే విజయబాబు గారు ఆర్టీఐ కమిషనర్ మరియు సంపాదకులు, మాజీ సంపాదకులు విజయబాబు గారిని ఫెలిసిటేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మేడం రత్నప్రభ గారిని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్నప్రభ గారిని, జస్టిస్ రత్న. పెద్దగా ఉంది అది. యా అలాగే ఎమ్మెల్యే బాలరాజ్ గారిని అచ్చంపేట ఎమ్మెల్యే, మా స్టూడెంట్, డైనమిక్ ఎమ్మెల్యే, యంగ్ ఎమ్మెల్యే, మేబీ వాళ్ళ ఎమ్మెల్యేషిప్లలో ఈజ్ కైండ్ ఎనఫ్ సపోర్ట్ ఆల్వేస్ విత్ అవర్ స్టూడెంట్. ఎస్బీఐకు చాలా హెల్ప్ చేస్తున్నారు. వెరీ డైనమిక్ ఎమ్మెల్యే అండ్ ఫార్మర్ స్టూడెంట్. అలాగే మా ఫార్మర్ ప్రిన్సిపాల్, మా ఫార్మర్ డీన్ ప్రొఫెసర్ రామారావు గారు, ప్లీజ్ కమ్. ఈలోపు ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారిని కలు. ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు మా యూఎఫ్ఆర్ఓ డైరెక్టర్, ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ హెడ్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారిని సన్మానం. నెక్స్ట్ ప్రొఫెసర్ హమదుల్లా ఖాన్ గారిని అలాగే ప్రొఫెసర్ నరసింహరావు గారిని, ప్రొఫెసర్ అహ్మదుల్లా ఖాన్ గారిని, అలాగే ప్రొఫెసర్ లక్ష్మీ మేడం గారు వచ్చారు ఇక్కడికి. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. వారు ఉమెన్ ఇష్యూస్ మీద ఓపెన్ చేయడం జరిగింది. వారిని కూడా షాల్వాతో కప్పాల్సిందిగా. షాల్స్ ఆర్ దేర్, నంబర్ ఆఫ్ షాల్స్ అండ్ ఎంటీ మేము చప్పట్లు కొట్టండి. తిని తర్వాత ఎట్లా లంచ్ చేసేదే కదా అంతా. ప్రొఫెసర్ లక్ష్మీ మేడం గారు, ఫార్మర్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్. ఐఎమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రిన్సిపల్, 100 yearsలో ఫస్ట్ ఉమెన్ ప్రిన్సిపల్. ప్లీజ్ మీరు డయాస్ మీద ఉండండి మేడం. ప్లీజ్ బీ ఆన్ ద డయాస్ మేడం.
అలాగే 121 డిగ్రీస్ కలిగిన మన పీజే సుధాకర్ గారు, వారు 121 అంటే ప్రపంచ రికార్డ్ అనుకుంటా. అమిదుల్ ఖాన్ సార్ అయిపోయిందా? రామారావు సార్ ప్లీజ్, రామారావు గారు, రామారావు సార్ మీరు ముందే అయిపోయింది అనుకున్నా సార్, నేను ముందే పిలిచానుగా. ప్రొఫెసర్ రామారావు గారు. వాళ్ళకు కూడా ఉందా? సో డాక్టర్ భాస్కర్ మోహన్ గారు, వారు సీనియర్ 25 years నుండి టీచింగ్ చేస్తున్నారు. వారు దయచేసి వేదిక మీదకి రావాలి తొందరగా. అట్లాగే డాక్టర్ సంజయ్, డాక్టర్ అపర్ణ గారు, డైరెక్టర్ అండ్ వైస్ ప్రిన్సిపాల్ ఆఫ్ ది పీజీ కాలేజ్ ఆఫ్ లా. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. In a sir 25 years since is being an advocate, is working here since 25 years. Aparna garu, director 5ITC. తొందరగా షాల్స్ అయిపోయా? ఓకే. డాక్టర్ సంజయ్ రావు గారు, థ్యాంక్ యూ సార్. I would like to call our chief guest, SUBHASHAN Reddy Garu, to give a memento to our Principal PG College of Law. ఆర్టీఐ కమిషన్ ఇవ్వలేదు. అయ్యో సార్, ఎవరికి ఇస్తాను సార్? నెక్స్ట్ మీరు Now I request our beloved chief guest, please give your message, sir. Honorable Justice Subhashan Reddy garu. ఉంటాను రిపిటేషన్ అవుతుంది అనుకోండి. ఇది ఎగ్జిబిషన్ అంటే ఉత్తగా చూసి కాదు, మర్చిపోవడం కాదు. నార్మల్గా ఏం చేస్తాము, ఎగ్జిబిషన్ పోతాం, నాంపల్లిలో చూస్తే కొనుక్కుంటాం, మమ్మల్ని తింటాం, మర్చిపోతాం. సైన్స్ ఎగ్జిబిషన్ అంతే, ఇంకా వేరే ఇతరతర ఎగ్జిబిషన్స్ కూడా చూసి మర్చిపోతాం. కానీ ఈ ఎగ్జిబిషన్ చూసి మర్చిపోయేది కాదు. ఇది చూసి చదివి అవగాహన చేసుకొని ఆచరించాలి, అది ముఖ్యం. లాస్ట్ది అవగాహన ఎంతైతే ముఖ్యమో ఆచరించడం కూడా అంత ముఖ్యము. మన దగ్గర రాజ్యంలో, మన రాష్ట్రంలో కానీ, రాష్ట్రం అని చెప్పడం లేదు, ఇండియాలో జనరల్గా ఏముందంటే చట్టాలు చాలా ఉన్నాయి, చాలా పటిష్టమైన చట్టాలు ఉన్నాయి. మంచి శాసనిక వ్యవస్థ ఉంది, మంచి పరిపాలనా వ్యవస్థ ఉంది, మంచి న్యాయ వ్యవస్థ ఉంది. అయితే కొన్ని చోట్ల కొన్ని చట్టాలు అమలు కావడం లేదు, అది పరిపాలనా వ్యవస్థకు సంబంధించింది. అందుకోసమే ఈ పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన కొన్ని విషయాలు అందరికీ తెలియజెప్పి ఈ చట్టాలను ఎట్లా వాడుకోవాలా, దాని అథారిటీ ఎవరు, ఎక్కడ పిటిషన్ పెట్టాలా, ఎవరిని కలవాలా, అది ఎట్లా పర్సూ చేయాలా, ఇవన్నీ వారికి తెలియజేస్తే ఆ చట్టాలు చాలా పటిష్టంగా అమలు జరుగుతాయని నా యొక్క గట్టి అభిప్రాయము. అటు దిశలో మనము పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చట్టాలు చాలా అయిపోయినాయిగా, ఇంకా చట్టాలు కొత్త అవసరమే లేదు. దేశంలో మొత్తం దేశం కాదు, ప్రపంచంలో ఎక్కడ లేని చట్టాలు ఉన్నాయి ఇక్కడ. మన దగ్గర ఇప్పుడు ఎవ్వరూ ప్రపంచంలో చదవనన్ని తీసుకోలేని డిగ్రీలు పొందిన సుధాకర్ ఉన్నాడు ఇక్కడ. నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయనకు సెంచరీ కొట్టలే, అప్పుడు 80, 85 అట్లా ఆడుతూ ఉన్నాడు. నేనే మ్యాచ్ చూసినాను, డేవిడ్ వార్నర్ 122 కొట్టినాడు, 124.
126 కొట్టినట్ట మన బాలరాజు గారు చెప్తా ఉన్నారు. నేను చూసా అది. అయితే ఇంకా 5 తక్కువనే సుధాకర్. 126 కావాలి, ఇంకా ఎక్కువ కొట్టాలి నువ్వు. మీ సుధాకర్ పొందినన్ని డిగ్రీలు ఈ లోకంలో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా పొందోదోడు. ఒక్క మనవి చేసి నేను పోవాలి, ఎందుకంటే అక్కడ కాల్స్ వస్తూ ఉన్నాయి. మీరు ప్రాథమిక హక్కులు చాలామంది రాస్తారు. ఇప్పుడే జీబీ రెడ్డి గారు దానికి కొంచెం టచ్ చేసినారు. నాకు దానికి కొంచెం విశదీకరించి నేను ముగిస్తాను. ప్రాథమిక హక్కులు ఉన్నాయి అందులో మన చాప్టర్ 3లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. నేను ఎప్పుడు చెప్తుంటా ఇది ప్రాథమిక బాధ్యతలు కూడా దాని వెంబడి పెట్టాలని. నేను ఎప్పుడు కొన్ని సందర్భాలలో అంటే రిలవెన్స్ ఉంటేనే ఇక దిక్కు ప్రాథమిక హక్కులు, ఇక దిక్కు ప్రాథమిక బాధ్యతలు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ప్రాథమిక బాధ్యతలు మనం నిర్వహిస్తే, మనము సరిగ్గా నిర్వర్తిస్తే ప్రాథమిక హక్కులు ఆటోమేటిక్ వస్తాయని. ఇప్పుడే చూసినాం, పర్యావరణం చూసినాం. పర్యావరణము మనం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. పర్యావరణం ఎవడు ఇంపోజ్ చేయలేడంటే, పర్యావరణం ఎవరు ఇంపోజ్ చేయలేరు. ప్రతి వ్యక్తికి అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలని చట్టాలు ఉన్నాయి. కానీ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 51A వారు అమెండ్మెంట్ తెచ్చి రాజ్యాంగాన్ని అమెండ్ చేసి అందులో ఇది చేకూర్చినారు. ఇలా 51కు 15A పెట్టి ఇది బోధించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఎక్కడ ఫండమెంటల్స్ రాస్తారో అక్కడ ఈ ఫండమెంటల్ డ్యూటీస్ రాస్తే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఈ 3 రోజుల సదస్సులో చాలా చాలా విషయాలు చర్చిస్తారని, పర్టికులర్గా ముఖ్యంగా ఈ చట్టాలు అవగాహన కాకుండా అవగాహన ఉండాలి, అమలు కూడా ఎట్లా చేయాలా, అమలు పటిష్టంగా ఎట్లా చేయాలా దాన్ని చర్చిస్తే, దాన్ని ఆచరిస్తే చాలా బాగుంటుంది నా యొక్క దృఢమైన అభిప్రాయము. ఇంకా ఎక్కువ మాట్లాడే సమయం లేదు, ఎందుకంటే ఈ అంత టైం లేదు, సమయాభావం వల్ల నేను తొందరగా ముగిస్తూ మీ సెలవు తీసుకున్నాను. నమస్కారం. Thank you very much, sir. Thank you very much for your short and sweet, wonderful speech. పీపుల్స్ జడ్జి కాబట్టి మీరు లాస్ట్ మినిట్లో కూడా అంగీకరించి వచ్చినందుకు ప్రత్యేకంగా అందరూ చప్పట్లతో సార్కి వెల్కమ్ చెప్తూ, ఆర్టీఐ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మిత్రులు విజయబాబు గారు వెళ్ళాల్సింది కాబట్టి దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ విజయబాబు బిలవ్డ్ ఫ్రెండ్ విజయబాబు, ఆర్టీఐ కమిషనర్ అండ్ ఫార్మర్ ఎడిటర్, ప్లీజ్ give your message, sir, valuable message. Respected Chief Guest, Justice Subhashan Reddy Garu, Justice Ishwarai Garu, Professor J.B. Reddy Garu, Ratna Prabha Garu Judge, Professor Ahmadullah Khan Garu, Professor Ramarao Garu, MLA Balraj Garu, and respected dignitaries on the dais and off the dais, and my dear students. First and the foremost thing, my friend, the principal, the dynamic person, Mr. G. Vinod Kumar, let him give a big hand, because today's event, this is a very unique event, never held before in India. This is such a unique event, first of its kind, and certainly it will be a role model for the other colleges also. And in this part, I want to congratulate all the students and the faculty members, those who are taking much pains since more than nearly 1 week, I believe. But here, the one stall belongs to Landsea, and the second one belongs to women. These two stalls are very unique, and it shows their special efforts. I am not denying all the other stalls also, but they have put more efforts, so I would like to congratulate them specially. As far as Vinod Kumar Garu, if he is a principal, it's okay, he is like any other principal.
If he is a teacher, it's okay. He is also like any other teacher. But he is having a very high energies. He energizes all the students and the faculty members with his philosophy. If he is a teacher, he is not a teacher. He is a preacher of the Ambedkar philosophy. That is the greatness of his thing. And certainly we can see a new face after June. He told that he is going out from this college, and then he will be a free bird to expose his ideology, to energize the society, not only this college also. But coming back to the laws, as our Chief Justice SUBHASHAN Garu has told that we have enough laws, more than enough, what I sincerely believe, even the RTA also. But the only thing is, the drawback is the implementation. Wherever the laws, the regime is good, then only we could get a fine result. But some of the laws are diluting just because of the nepotism and the bureaucratic arrogance and some of the political interference and some other many reasons are there, which I don't want to discuss all these things because we do not have time. But my humble request to the law students, my dear students, if you want to have a job after completion of your law degree, it's okay. But if you want to contribute to the society being a lawyer, don't think that how much you are going to earn. This is my humble request to all of you. My personal keen observation is nowadays, in one side in the field of health, the corporate body, corporate hospitals, just they are squeezing the blood of the public. And in the same manner, some of the, in judiciary also, some of the, in the name of advocacy, they are also exploiting the helpless people. They are also exploiting the poor, needy justice. But don't become in that way. You should contribute something to the society, and you should become role model that you are the best advocates in India. Because indake chepparaina, the PG college, this is the 9th place in India. So ఆ 9th place నుంచి first place కి మీరు తీసుకెళ్ళాలి అంటే everyone should contribute something. I know that you are all good at your end. You want to do something, you want to contribute something, but you have to know what that is. The Gali Vinod Kumar Garu and other faculty can tell what it is. Then only you are able to do that. As far as the RTA concerned, I would like to say one thing. RTA is such a great tool, but unfortunately, the implementation, the regime of the implementation is not right, not correct. But what is happening today, most of the people, even after going to completion of the 12 years also, most of them do not know what RTA is. And some people, it is calling that RTA is a strong weapon. In my point of view, it is not a weapon. It is a strong tool. If we feel that it is a weapon, we can taunt with the weapon, and the others' immediate responsibility is also in the respond in the same manner. That will leads to a crime, not law. So, my dear friends, ilanti praja chattalu, RTA, Human Rights Commission, the Labor Law, the BC Commission, Women's Protection Cell, ఇవన్నీ కూడా ప్రజలకి సంబంధించినటువంటి చట్టాలు. ఈ చట్టాల గురించి మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. హౌ టు ఇంప్లిమెంట్ ది లా అనే దాని మీద మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టాలను కేవలం మీరు స్టూడెంట్స్ అంటే యూ షుడ్ నాట్ కన్ఫైన్ టు యువర్ అకాడమిక్స్ ఓన్లీ. ప్రాక్టికాలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మీరు సొసైటీలోకి వెళ్ళాలి, ఈ చట్టాల గురించి ప్రచారించాలి. ఎగ్జిబిషన్లో ఏ రకంగా అయితే మీరు ఎఫర్ట్స్ తీసుకొని ఇవన్నీ కూడా డిస్ప్లే చేశారో, ఈ డిస్ప్లే నాట్ ఓన్లీ ఆన్ ది వాల్స్ ఆఫ్ ది యువర్ కాలేజ్, ఇట్ మస్ట్ బి ఇంజెక్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ద పబ్లిక్. అప్పుడు మాత్రమే ఈ వినోద్ కుమార్ గారు ఏదైతే ఆశించారో ఆ ఆశయం అనేటువంటి నెరవేరుతుంది. ఎండ్ ఆఫ్ ది డే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ లక్ష్యం కోసం అయితే సమసమాజ స్థాపన కోసం ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించారో, దేనికోసం అయితే ఆయన పరితపించారో, దాన్ని మనం సాకారం చేయాలి అన్నట్లయితే ఈ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజీ శత వసంతాల సంతసాన్ని పంచుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతినపోనాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఎస్ వీఆర్ గోయింగ్ టు అన్వీల్ ఏ బ్యూటిఫుల్ డెమోక్రసీ. వీఆర్ నాట్
attracting towards the bogus voting democracy. We are going to unveil a participatory democracy through law, which is a beautiful democracy. దీన్ని చేయగలిగింది కేవలం న్యాయ విద్యార్థులు మాత్రమే. కాబట్టి you must become a soldier of the law. You must fight against the corruption. You must fight against the nepotism. You should fight against the political corruption. Come on, let us join together and fulfill the dream of our Baba Sahib Ambedkar. I once again thank you to my dearest friend Gal Vinod Kumar Garu for giving this golden opportunity, and once again I congratulate you all. Thank you one and all. Thank you very much, sir. A wonderful speech, enlightened, wonderful speech and inspiration speech. Now I request our beloved people's judge, వారు కూడా వెళ్ళేది ఉంది, వంగాల ఈశ్వరయ్య గారు. I request sir, వంగాల ఈశ్వరయ్య గారు, please deliver your speech. వేదికను అలంకరించిన పెద్దలు, మిత్రులు, సహోదరులు, ఈ 3 రోజుల లీగల్ ఎగ్జిబిషన్ యాక్సెస్ టు ది జస్టిస్ ఫర్ ఆల్, న్యాయము అందరికీ అందుబాటులో ఉన్న విషయము ప్రజలందరికీ తెలియజేయడం గురించి ఈ 3 రోజుల ఎగ్జిబిషను రియల్గా ఇదొక గొప్ప ఇన్నోవేటివ్ థింకింగ్ ఆఫ్ గాలి వినోద్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ది పీజీ కాలేజ్. ఎందుకంటే యొక్క న్యాయము అన్నిటికంటే ముందు న్యాయం ఉంటుంది. యాజ్ ది ప్రిన్సిపల్ స్పీకర్ సెడ్, లా ఈజ్ ద కింగ్, బట్ కింగ్ వాజ్ ది లా. ఇంకా రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉండేవారు. సో రాజు ఏం చెప్తే అదే న్యాయం అయ్యేది. ఇప్పుడు న్యాయం ఏం చెప్తే అది 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 ఇప్పుడు ప్రభుత్వంలో ఈ రాజరికం నుంచి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు లా ఈజ్ ఆక్యుపైస్ ది హైయెస్ట్ పొజిషన్, ది అల్టిమేట్ పొజిషన్. దేర్ఫోర్ ఈ న్యాయ విషయాల గురించి, ఈ యొక్క హక్కుల గురించి, తర్వాత వాళ్ళకున్న రైట్స్ గురించి, చట్టాల గురించి, ఈ కేసుల గురించి, ఈ ఎగ్జిబిషను, ఈ పరిష్కారం అన్నిటికీ సమాధానము ఈ న్యాయ వ్యవస్థలో ఉంది. సులభమైన మార్గాలు ఉన్నాయి. తర్వాత మాకు ఈ హక్కులు ఉన్నాయని ఈ విషయాలు చాలా మందికి సమాజానికి తెలియదు. కాబట్టి ఈ విషయాలు తెలియజేయడానికి ఈ యొక్క 3 రోజుల ఎగ్జిబిషన్ పెట్టడము రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఇన్నోవేటివ్ థింకింగ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అండ్ ఈజ్ కొలీగ్స్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్. మీ హ్యాండ్ బుక్లో చూసినట్టయితే ఎడ్యుకేట్, అడ్వకేట్ ఫర్ ది సోషల్ జస్టిస్. రాజ్యాంగంలో సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, తర్వాత పొలిటికల్ జస్టిస్ ఫర్ ఆల్. అందులో ముఖ్యమైనది సోషల్ జస్టిస్. ఈ న్యాయ వ్యవస్థకు అప్పజెప్పబడినటువంటి పెద్ద డ్యూటీ ఇది సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. సామాజిక న్యాయము ఈరోజు కూడా జరగట్లేదు. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ రాసినప్పుడు ఏదైతే కలలు కన్నాడో, తపన పడ్డాడో, తపస్సు చేసినాడో, తన యొక్క సామాజిక న్యాయం ఇప్పటికి కూడా సమాజానికి అందించలేకపోతుంది. ఈ యొక్క 69 సంవత్సరాల తర్వాత కూడా స్వాతంత్రం రాకముందు సామాజిక న్యాయము మనకు లేదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు. తర్వాత న్యాయము గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మనం జస్ట్ సుభాష్ రెడ్డి అన్నట్లు ఈ యొక్క డ్యూటీస్ గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి, అధికారాల గురించి మాట్లాడుతున్నాం. కానీ మన యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి, డైరెక్ట్ ప్రిన్సిపల్ గురించి మనం మాట్లాడుకోము, మన విధుల గురించి మనం మాట్లాడుకోము. ఈ చట్టం చూసినట్లయితే మరి ప్రొఫెసర్ అన్నాడు, చట్టం న్యాయం ఇట్స్ ఓన్లీ ది బండిల్ ఆఫ్ కామన్ సెన్స్. ఒక వ్యవస్థ ఒక ఆర్డర్గా నడవడానికి, డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి,
ఒక హ్యూమన్ రైట్స్ వైలేట్ కాకుండా ఉండడానికి, తన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ ఉండకుండా ఉండడానికి న్యాయ వ్యవస్థ. మరి ఈ న్యాయ వ్యవస్థ ఎప్పటి నుంచి వచ్చింది? ఓన్లీ లార్డ్ మెకాలే రాసిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకి న్యాయ వ్యవస్థ ఉంది. అంతకంటే ముందు రాజులు ఉన్నప్పుడు, గుప్త రాజులు ఉన్నప్పుడు, చంద్రగుప్త మౌర్య ఉన్నప్పుడు, విక్రమాదిత్య ఉన్నప్పుడు, శాతవాహనులు ఉన్నప్పుడు ఏ న్యాయ వ్యవస్థ ఇన్ని చట్టాలు లేవు, మళ్ళీ ఇన్ని సమస్యలు కూడా లేవు. ఎందుకు ఇన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి అంటే మానవుని యొక్క పతనము, మానవుని యొక్క ఏదైతే తన వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్ దిగజారిపోతూ ఉన్నాడో. ఇట్స్ నాట్ ఓన్లీ ది పొల్యూషన్ ఆఫ్ ది పర్యావరణ పొల్యూషన్ కాదు, ఈవెన్ మైండ్ పొల్యూషన్ ఇస్ ద గ్రేటెస్ట్ పొల్యూషన్. తర్వాత మనిషికి ప్రతి ఒక్కడు అధికారం గురించి అడుగుతున్నాడు, కానీ మన డ్యూటీస్ మనం ఇద్దాము, సమాజానికి ఏమి ఇద్దాము, తోటి వాళ్ళకి ఏమి ఇద్దాము, మన సమస్యలు ఎట్లా పరిష్కరించుకుందాము అనేది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. ఈరోజు దేశ సమస్య స్వచ్ఛ భారత్ కానీ, సామాజిక రుగ్మత కానీ, లేకపోతే ఇన్ని కేసులు, ప్రాపర్టీ కేసులు కానీ, ఫ్యామిలీ కేసులు కానీ, లేకపోతే క్రిమినల్ కేసులు కానీ, తర్వాత ఈ కేసులన్నీ కూడా ఇదంతా దేశ సమస్య కాదు నా ప్రకారం. ఇది ఇండివిజువల్ సమస్య, ప్రతి వ్యక్తి సమస్య. కాబట్టి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి సమస్యని ఈరోజు ఒక గొప్ప భూతంలాగా, పెనుభూతంలాగా చిత్రీకరిస్తున్నాము. కానీ వ్యక్తి మారినప్పుడు వ్యవస్థ మారుతుంది. వ్యక్తి నాకు ఈ రోజులో నేను ఇక్కడ నిలబడి చెప్తాను, 14 సంవత్సరాలకి ఒక న్యాయమూర్తిగా ఐ హ్యావ్ నాట్ డిస్పోజ్డ్ ఆఫ్ ఎనీ కేస్ with any kind of the lures or interests or pressures or any kind of this thing, and I have no single amount of the black money, and I have no cases pending against me, nor I have or any cases filed by me, and absolutely you can investigate, we can make a research about my life. So everybody is like that, then where will be any cases? What is the need of the police enforcement, law enforcement, and so many chattalu? We don't respect our own fellow human being, and we don't respect our parents, our teachers, and our colleagues, and we only exercise our rights only. And I have been telling two things. There is once upon a time it was a great civilization. Now it's a great criminalization. Criminalization means criminal law we have written, but civil I, criminal I. Human I was the civilized and civilized. Now the human I has become the criminal I. Therefore, small children are not safe, neighbors are not safe, and society is not safe, because the human mind, human I has become criminal and communal and lustful and greedy and corrupt. Corruption, what is the reason for the corruption? We individual becomes corrupt, then country becomes corrupt. We pollute the nature, then it becomes polluted. Therefore now excellent exhibitions have been organized in this law college. It is the duty of our legal services authority, it is the duty of the government, it is the duty of the police, it is the duty of all the organizations, but nobody is doing such a very great job which the law college is doing for the awareness, for the education, for the adjudication, for the settlement of all kinds of the cases in the society. Therefore, I appreciate the PG Law College and the team of the principal and the professors and all the students. Now you can find a solution here. It's not an ordinary exhibition, but it shows the solution. You come up with any case and you can settle the case here. People doesn't know about the arbitrations, about the legal services authority, about the Lok Adalat. If any case, it's a pending case, it's a pre-litigation case, post-litigation case,
future any disputes, any case can be settled before the Lok Adalat. Only thing is, what is the dispute, you have to write. Our secretary is there, sister, the secretary of the director, the administrative officer of the legal service authority. So, and the advocates are there. So, any case can be settled, it will have no appeal and it gets finality. Even otherwise, if you, any case can be disposed of by adjudication, by arbitration. Arbitrator can anybody, if both the parties accepts whatever decision you are giving, any one of you can become arbitrator and we can give an award and it is a decree and it is enforceable in the court of law. Then why should we go to the police? Why should we go to the politicians? Why should we go to the gundas and unsocial elements? Why can't we settle every case? When the Mukesh Ambani, then Reliance people settles through the arbitrator, why small cases, why crores of cases should be kept pending in the justice delivery system? Therefore, this kind of the awareness is required for each and every human being. Elite people doesn't know about their rights and how the cases can be settled, and educated people doesn't know, students doesn't know. Therefore, this kind of the awareness about the Paryavaranam, child rights, land rights, individual rights, family disputes, criminal cases, then abuse of any case, there is an excellent exhibition is exhibited in all the 10 rooms. Therefore, people can come and learn from here and educate from them and they can get the solutions. Therefore, it is a meaningful and it's very appreciable and it's very useful for the society, and for inviting me such a great occasion, I thank Gali Vinod Kumar and his team of the professors and all the students. We have participated day and night and brought wonderfully the exhibitions. Thank you one and all. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రపంచము నేరమవుతుందంటే మానవులే కారణము. సో మనుషులు మంచి వాళ్ళైతే ఖచ్చితంగా నేరమయ ప్రపంచం నుండి బయటపడవచ్చు అనేది చాలా ముఖ్యమైన సందేశంగా ఈ సందర్భంగా మీకు ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు సమయం మించిపోయింది కాబట్టి చాలామంది షుగర్ పేషెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి దయచేసి 2 నిమిషాలు 3 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక వన్ బై వన్ మాట్లాడాల్సింది కోరుకుంటూ, ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. చైర్మన్ బీసీ కమిషన్ S.RAMULU గారు ఈజ్ అ గ్రేట్ రైటర్. ఈ రోట్ అబౌట్ మీ ఆల్సో ఇన్ నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. ఇవాళ ఇలా మనం అందరం కలుసుకోవడానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా లా ఎగ్జిబిషన్ ప్రారంభించేటువంటి ఒక నూతన ఆలోచనని క్రియేట్ చేసి మనందరినీ కలిపినటువంటి గాలి వినోద్ కుమార్ ప్రిన్సిపాల్ గారికి, అందుకు సహకరించిన ప్రొఫెసర్స్కి, విద్యార్థులకి, ఉత్సాహంగా పాల్గొన్న ఆయా డిపార్ట్మెంట్లకి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కారాలు. చట్టాలు చాలా ఉన్నాయి. సామాజిక న్యాయం కోసం చట్టాలు ఉన్నాయి. సంఘ సంస్కరణలు ఆయా కాలంలో వస్తుంటాయి. సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు సాధించాలని భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ప్రియాంబిల్లో మనం ఆశించడం జరిగింది. అందువల్ల సమాజంలో ఏ మార్పు కావాలనో ఆ మార్పుని సంఘ సంస్కర్తలు కింది నుంచి ప్రజల నుంచి తీసుకొని వచ్చినప్పుడు దాన్ని సంఘ సంస్కరణ అంటారు, విప్లవం అంటారు, అలాంటి పదాలతో వాడతారు. అది వచ్చిన తర్వాత దాని యొక్క సామంజస్యాన్ని సమాజం యాక్సెప్ట్ చేసిన తర్వాత, సోషల్ యాక్సెప్టెన్సీ పెరిగిన తర్వాత అది లాలో భాగమవుతుంది, చట్టంగా మారుతూ ఉంటుంది, రాజ్యాంగంలో చేరుతూ ఉంటుంది. ఉదాహరణకి కొన్ని చట్టాలు కాలం తీరిపోతాయి. ఉదాహరణకి సతీ సహగమన చట్టం అనేది ఒకప్పుడు ప్రత్యేకంగా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చట్టం చేయాల్సిన అవసరం లేదు. చట్టాల అవసరం జీబీ గారు చెప్పినట్లుగా, అలాగే జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పినట్లుగా, మనిషి మనస్సు హృదయం
స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, సమాన అవకాశాలు, ఆత్మగౌరవం, సమాన అవకాశాలను అందరూ అందుకునేటువంటి యంత్రాంగం ఉన్నప్పుడు అది కామన్ సెన్స్లో భాగంగానే అందరి జీవితాల్లో భాగంగా సమానంగా ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటివి లేనప్పుడు కొన్ని ప్రత్యేకమైన చట్టాల ద్వారా, హక్కుల ద్వారా, రిజర్వేషన్ల ద్వారా, రక్షణల ద్వారా వాటిని కల్పింపజేయడం జరుగుతూ ఉన్నది. బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, సమాచార హక్కు, మైనార్టీ కమిషన్, రిజర్వేషన్లు, ఇలాంటివన్నీ సామాజిక మార్పు కోసం, సమాజ నిర్మాణం కోసం, సెక్యులర్ సోషలిస్ట్ సమాజ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం ద్వారా శాంతియుతంగా సాధించడం కోసం పెట్టినటువంటి వ్యవస్థలు, చట్టాలు ఇవి. అలాగే ₹1 కిలో బియ్యం, గిట్టుబాటు ధరలు, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం, రైతుకు ఆర్థిక సహాయం, కరెంటు ఉచితం, లేదా ఒక చెరువు ప్రాజెక్టు కట్టి నీళ్లు ప్రభుత్వమే అందించడం, ఇలాంటివన్నీ సమాజం సజావుగా శాంతియుతంగా సాగడానికి, అసమానతలు తగ్గించడానికి ఉపయోగించేవి. ఇంతకుముందే మనం విన్నాం, రాజు చట్టాలు చేసేవాడు. ఇప్పుడు చట్టం రాజులను ప్రజాస్వామ్యాన్ని తయారు చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నది. అందువల్ల సామాజిక న్యాయమే సామాజిక మార్పు దారితీసే విధంగా బహుళ పార్టీ వ్యవస్థలో సోషలిస్టు సెక్యులర్ సమాజాన్ని సాధించడం కోసం పెట్టినటువంటి ఈ భారత రాజ్యాంగం నీడలో మొట్టమొదటిసారిగా ఈ లా కాలేజీలో, పీజీ కాలేజీలో ఈ న్యాయ ఎగ్జిబిషన్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా కొన్ని చట్టాలు కాలం తిరిగిపోతాయి అని చెప్పినట్టుగానే కొన్ని కొత్త చట్టాలు కూడా వస్తాయి. ఇంకా చట్టాలు అవసరం లేదని మన జస్టిస్ సుభాష్ రెడ్డి గారు అన్నారు. ఆ మాటను అంగీకరిస్తూనే కొత్త చట్టాలు వస్తాయి. కరెంటు పుట్టక ముందు కరెంటు చట్టాలు లేవు, రైళ్లు లేనప్పుడు రైలు చట్టాలు లేవు, ఐటీ ఇండస్ట్రీ రాకముందు ఐటీ చట్టాలు లేవు. అందువల్ల సమాజంలో చట్టాలు, లాస్, జస్టిస్ అనేవి సాధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ మానవ సమాజంలో అందరికీ అందుబాటులో ఉండడానికి, రెగ్యులేట్ చేయడానికి చట్టాలు, లాస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేయబడుతుంటాయి. అందువల్ల కొత్త వ్యవస్థ, కొత్త పారిశ్రామిక విధానం వచ్చినప్పుడల్లా, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడల్లా, మానవ సమాజంలోకి అవసరాలు మారినప్పుడల్లా చట్టాలు కొత్తవి వస్తూనే ఉంటాయి. వాటిని అమలు జరపాలని కోరుతూనే ఉంటాం. అంటే స్వచ్ఛందంగా అమలు జరపడినప్పుడు అది జీబీ రెడ్డి గారు చెప్పినట్టు, రెడ్డి గారు చట్టాలు అమలు జరపడం, అమలు జరుపుకోవడం అనేది కామన్ సెన్స్ అన్నాము. దాన్నే సాహిత్య పరిభాషలో, కల్చరల్ పరిభాషలో సంస్కృతి అంటాము, కల్చర్ అంటాం, సంస్కృతి సంస్కారం అంటాం. ఈ సంస్కృతి సంస్కారం ఉన్నప్పుడు, మనిషి గౌరవించినప్పుడు చట్టాల యొక్క అవసరం రాదు, ఉండదు. అనగా మనిషి తనకు తాను పరిశుద్ధుడిగా మారడానికి ప్రేమ, ప్రజ్ఞ, కరుణ, స్నేహం అనేటువంటి అష్టాంగ మార్గాలు బుద్ధుడు ఏదైతే చెప్పినాడో, వాటి నవబౌద్ధంగా అంబేద్కర్ గారు చెప్పినారో అవే భారత రాజ్యాంగంలో శాంతియుతంగా పరివర్తన సాధించడం కోసం చేసినటువంటి ఏర్పాట్లు. అందువల్ల కల్చర్ మారాల్సిన అవసరం ఉన్నది, సాంస్కృతికంగా శాంతియుతంగా మారాల్సిన అవసరం ఉంది, వ్యక్తి సంస్కారం మారాలని చెప్పి జస్టిస్ ఈశ్వరయ్య గారు అయితే చెప్పారో, కామన్ సెన్స్లో భాగం మారాలని జీబీ రెడ్డి గారు చెప్పారు. అదంతా ఒక్కటే. అందువల్ల రేపు ఇంకా చట్టాలు వస్తాయి, ఇంకా కొత్తవి వస్తాయి. పాతవి ఎలాగైతే సతీ సగమన చట్టాలు పోయినాయి, అలా పోయే అవకాశం ఉంటూ ఉంది. ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఈ సందర్భంగా కొత్త ఆలోచన మేము ముందు పెడతాను. నాకు అది పాతదే, 35 ఏళ్ల క్రితం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసినటువంటి గాలి విందు గారికి ఆ విషయం తెలుసు. నేను దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండేవాడిని 1992 నుంచి. రైతే రాజు అంటున్నాం. వ్యవసాయం భారతదేశంలో అత్యధిక జనాభాకి వృత్తి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ అంటున్నాం. కనుక దాన్ని వ్యవసాయాన్ని ఎంప్లాయ్మెంట్గా, ప్రొఫెషన్గా గుర్తించేటువంటి రాజ్యాంగంలో మార్పు చేయాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులారా, రేపు మీరు దీని మీద ఆలోచన చేయండి. ల్యాండ్ ఈజ్ ప్రొఫెషన్, ల్యాండ్ ఈజ్ ఎంప్లాయ్మెంట్.
రైతే రాజు, వ్యవసాయమే ఒక ఉపాధి కల్పింపజేసినప్పుడు ఆ ఉపాధి అతడు ఉద్యోగం సంపాదించుకుంటున్నప్పుడు ఉద్యోగం చేసే వారికి మరి ఈ ఆస్తి ఉండాల్సిన అవసరం లేదు, వ్యవసాయం ఉండాల్సిన అవసరం లేదు. అతడు తమ్ముడికో అన్నకో చెల్లెలకో అమ్ముకోవడమో ఇంకేదో చేయాలి. ఎందుకంటే అది వ్యవసాయం అనేది ఎంప్లాయ్మెంట్ కాబట్టి, ఉపాధి కల్పిస్తుంది కాబట్టి. 2 ఉపాధులు, అటు 10 ఎకరాలు పెట్టుకొని ఇటు మళ్ళీ లెక్చరర్గా, ప్రొఫెసర్గా, టీచర్గా, రియల్ ఎస్టేట్గా చేస్తానంటే మరి ఇతర ఎట్లా ఏం కావాలి? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది 30-35 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాను. భూమి ఒక దశ, ఒక ఆదాయం, ఇంత ఆదాయం వచ్చే మేరకి భూమి ఉంచుకోవచ్చు, ఆ తర్వాత ఉండే భూమి ఉంచుకోవడానికి వీల్లేదు. అలాంటి వాళ్ళ భూమి మీదనే బతకాలి, ఇతర వృత్తి చేయడానికి వీల్లేదు. 2 ఉద్యోగాలు ఎలా చేయడానికి ఇది వీల్లేదో అలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తున్నటువంటి భూమి కలిగినటువంటి వాళ్ళు ఉద్యోగం చేయడానికి వీల్లేదు. అలాగే మరొక్కటి మీద మీ సందర్భంగా చెప్పి ముగిస్తాను. ముఖ్యమైన పాయింట్స్ మీరు ఆలోచించడం కోసం ఒక నిమిషం ఎక్కువైనా సరే. ఏంటంటే రిజర్వేషన్స్లో చాలామంది కోరుతుంటారు క్రీమీ లేయర్ పెట్టాలని. ఎస్, క్రీమీ లేయర్ పెట్టడాన్ని నేను బాగా సమర్థిస్తాను. మొట్టమొదటగా ఈ 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నటువంటి వాళ్ళతో పోటీ పడి ఈ పేద ప్రజలు 1,00,000, 2 లక్షలు కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు జనరల్ కేటగిరీలో గెలవడం ఎలా సాధ్యం? అందువల్ల జనరల్ కేటగిరీలో మొట్టమొదటిగా 1 కోటి, ఏడాదికి 1 కోటికి మించి సంపాదించిన వాళ్ళు ఎలాంటి ప్రభుత్వ, రైల్వే, బ్యాంకు ఉద్యోగాల్లో పోటీ చేయకూడదు, క్రీమీ లేయర్ పెట్టాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నాను. 100 కోట్లు ఉన్న వాళ్ళు ఐఏఎస్కి పోటీ చేస్తే అతడు ఎన్నో కోచింగ్లు, ఢిల్లీలో, వారణాసిలో కోచింగ్లు చేసుకుంటే ఇక్కడ కూలి పని చేసుకునే వాళ్ళు, ఈ రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, ఈ పేద కులాల వాళ్ళు ఎలా ఎదుగుతారు, ఎలా సంపాదించుకుంటారు? అందువల్ల 1 కోటి పెట్టు, 2 కోట్లు పెట్టు, క్రీమీ లేయర్ మొట్టమొదటిగా జనరల్ కేటగిరీలో ఖచ్చితంగా క్రీమీ లేయర్ ప్రవేశపెట్టాల్సినటువంటి సమయం భారతదేశంలో 69 స్వాతంత్రం తర్వాత ఆసన్నమైందని మనవి చేస్తున్నాను. అందువల్ల మొట్టమొదటి దాన్ని అంగీకరించకపోతే జనరల్ కేటగిరీలో కనీసం 50% మేరకి క్రీమీ లేయర్ పెట్టాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, గ్రూప్ 1లకి అన్నిటికీ క్రీమీ లేయర్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత బీసీలకు అక్కరనే లేదు. ఎందుకంటే ఇప్పటికీ మొన్ననే పార్లమెంట్లో చెప్పినటువంటిది అంటే 1993 నుంచి ప్రారంభించినటువంటి మండల్ కమిషన్ యొక్క రిజర్వేషన్ 27%లో 7 నుంచి 11% మాత్రమే అమల్లోకి వచ్చినాయి. మిగతా 16%, 20% జనరల్ కేటగిరీ పోతున్నాయి. కనుక నిజానికి బీసీలకు పెట్టినటువంటి క్రీమీ లేయర్ ఎత్తేయాల్సినటువంటి సామాజిక చారిత్రక సన్నివేశమాసమైందని మనవి చేస్తున్నాను. అందువల్ల ఈ విషయంలో ఇంకా చాలా విషయాల్లో ఇలాంటి కొత్త ఆలోచనలు మీరు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడికి వచ్చిన సందర్భంగా కలిగిన మొట్టమొదటి భావన ఒకటి చెప్పి ముగిస్తాను. సాధారణంగా ఎంపీసీ, బీపీసీ చదివే వాళ్ళు 10th ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఇలా తలలెగరేస్తుంటారు. హెచ్ఈసి, సిఈసి ఇట్లాంటి చదివే వాళ్ళు తలలు కిందికి వేసుకొని లేదా తక్కువ మార్కులు వచ్చినట్టు ఉంటారు. కానీ పోయిన సంవత్సరం ఇఫ్లూలో ఇంగ్లీషు ఫారిన్ లాంగ్వేజ్ చదువుతున్న వాళ్ళని చూసినప్పుడు, ఇప్పుడు మిమ్మల్ని చేసినప్పుడు మీ కళ్ళల్లో ఆనందం, ఉత్సాహం, ఈ సమాజానికి చేసే సేవ గురించి, ఈ చట్టం పట్ల, దేశం పట్ల కలిగే అవగాహన గురించి మీ కళ్ళలో కలిగిన ఆత్మవిశ్వాసాన్ని చూసి నేను సంతోషిస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. డాక్టర్లు, ఇంజనీర్లు సామాజిక చైతన్యం తక్కువైపోతున్నది. కానీ ఈ సోషల్ సైన్సెస్సే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి. అందువల్ల ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, ప్రపంచంలోని కానీ, భారతదేశంలో కానీ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ఈ యూనివర్సిటీస్ అన్నీ ఈ బడుగు బలహీన వర్గాల తొలి తరం నుంచి వచ్చినటువంటి వాళ్ళతో నిండిపోతున్నాయంటే రేపటి ఈ సమాజం వీరే పరిపాలకులుగా, వీరే న్యాయనీతులుగా, వీరే శాసనకర్తలుగా, వీరే తత్వవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా ఎదిగి సమాజాన్ని గొప్ప సమాజంగా, సామాజిక న్యాయానికి అనుసరించి శాంతియుతంగా సామాజిక మార్పు దిశగా తీసుకొని పోయి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అనే రెక్కలోకి తీసుకుపోయేటువంటి విశ్వాసం నాకున్నది. మరొక్కటి చెప్పి ముగిస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా కులాల వారీగా రిజర్వేషన్లు, మతాల వారీగా రిజర్వేషన్లు, వర్గాల వారీగా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఒక కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్ ప్రవేశపెట్టితే అది ప్రతి కుటుంబానికి చేరగలిగితే కులము, మతము, వర్గము, ప్రాంతం యొక్క రిజర్వేషన్ యొక్క అవసరం ఏర్పడదు. ఆ స్థాయిలో ఆలోచించేటువంటి రాజ్యాంగ నిర్మాతలు కానీ, ఒక ఉదార స్వభావం ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్తు నాటి ఉదార స్వభావం ఉన్నటువంటి మహోన్నతమైన మా నాయకత్వం వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి ఇంత మేరకు అందించేదాకా ప్రభుత్వము, సమాజం ఇంత బాధ్యత వహిస్తుందని చెప్పే స్థాయికి ఎదిగినప్పుడు ఏ రిజర్వేషన్ లేకుండానే అది కేవలం కుటుంబం ప్రాతిపదికగా అందరు దిగే అవకాశం ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన
మీ అందరికీ ఈ ఏర్పాటు చేసి మనందరం కలుసుకుని నా కొత్త ఆలోచనలన్నింటినీ ఈ లా విద్యార్థుల మధ్య విద్యావేత్తల మధ్య కాన్స్టిట్యూషనల్ వ్యాఖ్యాతల మధ్య చెప్పే అవకాశం ఇచ్చిన సందర్భంగా గాలి వినోద్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు చేస్తూ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. సారు చాలా చక్కగా ఈ నవభారత నిర్మాణానికి చేయాలంటే ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి ఈ వ్యవస్థలో, వాటిని ఎట్లా తొలగించాలనే ముఖ్యమైన అంశాలని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు రత్నప్రభ గారు మాట్లాడే ముందు మన జేఆర్ గారు ఒక పాట పాడతారు, అంబేద్కర్ మీద ఒక పాట పాడతారు. దయచేసి ఆ జేఆర్ గారు ఐలేష్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సరే, ఒక నిమిషంలో మీరు దయచేసి ముగించాలి. భోజనానికి పాపం పిల్లలంతా కూడా ఆకలితో ఉన్నారు, తర్వాత పెద్దలు కూడా ఆకలితో ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్. మన ఉస్మానియా యూనివర్సిటీ వెరీ డైనమిక్ జాయింట్ డైరెక్టర్, జాయింట్ రిజిస్ట్రార్. ఇంతకుముందు ఆ మ్యాగజైన్ చూశాను. మ్యాగజైన్ మీద ముట్కోట్ 216, 217 విన్నర్స్ ముట్కోట్, అది మీ కాలేజీ ఫోటోగ్రాఫ్ చూసిన చాలా సంతోషం. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అంత పెద్ద కాంపిటీషన్లో మీ కాలేజీ ఫస్ట్ వచ్చింది, మీరే అవార్డు తీసుకున్నారు కాబట్టి. పోతే ఈ వేదిక మీద అతిరథ మహారథులను చూస్తామంటే ముఖ్యంగా ఈ ఇద్దరు స్టాల్ వార్డ్స్ ఉన్నారు. ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు, ప్రిన్సిపల్ గాలి వినోద్ కుమార్ గారు చూస్తా అంటే నాకు నయనందాకారంగా ఉంది. ఈ సందర్భంలో ఒక పాట పాడదామని అంబేద్కర్ మీద వచ్చిన, నాకు అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్తూ. వచ్చింది స్వాతంత్ర్యం, మన దేశం గణతంత్రం. వచ్చింది స్వాతంత్ర్యం, మన దేశం గణతంత్రం. అంబేద్కర్ రాజ్యాంగం రచించెను మన కోసం. వచ్చింది స్వాతంత్ర్యం, మన దేశం గణతంత్రం. అవినీతి దేశంలో ప్రబలింది ఎలాగో, అవినీతి దేశంలో ప్రబలింది ఎలాగో. లంచాలకు మంచాలు వేసేరి నాయకులు. వచ్చింది స్వాతంత్ర్యం, మన దేశం గణతంత్రం. అంబేద్కర్ రాజ్యాంగం రచించెను మన కోసం. వచ్చింది స్వాతంత్ర్యం. పార్టీలు ఫిరాయించి పదవులకై వంగొంగి, పార్టీలు ఫిరాయించి పదవులకై వంగొంగి సలాములు చేస్తారు. మన దేశపు దౌర్భాగ్యం. వచ్చింది స్వాతంత్ర్యం, మన దేశం గణతంత్రం. అంబేద్కర్ రాజ్యాంగం రచించెను మన కోసం. వచ్చింది స్వాతంత్ర్యం. ఓ భారత ప్రజలారా, దురాశ పీడితులారా, ఓ భారత ప్రజలారా, దురాశ పీడితులారా, వెలివేయుడి మీరంతా, సవరించడి రాజ్యాంగం. వచ్చింది స్వాతంత్ర్యం, మన దేశం గణతంత్రం. అంబేద్కర్ రాజ్యాంగం రచించెను మన కోసం. వచ్చింది స్వాతంత్ర్యం. థ్యాంక్ యూ ప్రిన్సిపాల్ గారికి అండ్ జీబీ రెడ్డి గారికి. ఇప్పుడు జడ్జి రత్నప్రభావతి గారిని
సందేశించాలని కోరుకుంటున్నాను. Good afternoon to the dignitaries on the dais and off the dais. On this auspicious occasion, on behalf of the State Legal Service Telangana State Legal Services Authority, first of all, I want to congratulate and appreciate the principal of this PG Law College and also the concerned resource persons or the faculty that is attached to this college for organizing the first national law exhibition, which is an innovative idea, and I congratulate once again. Ours is the State Legal Service Authority, and we work at the state level, and the main functions of our State Legal Service Authority is that to create legal awareness and to provide legal aid, and the third one is to organize lok adalas. These are the main functions which the state authority and also the authorities which are from the lower level, that is from Mandal Legal Services Committee and District Legal Services, will carry out. And as a State Legal Service Authority, we will monitor whether these functions are properly carried out from the grassroots level or not. Earlier, our principal said that many of the people are not aware of the legal services and where these legal services are available. So for this, in order to make the people aware of the legal services that are rendered by our legal services institution, frequently, that is, we are conducting legal awareness camps from the grassroots level, from the mandal level, but still, in spite of our every effort and endeavor, we could not achieve fully that everybody is aware of the legal services and the legal aid that is provided by every legal services institution. So it is an opportunity where all of you, including the students and also the public at large and various other visitors, can avail this opportunity as a free legal aid and advice center is set up by this Telangana State Legal Service Authority with the kind cooperation and coordination of this principal of this PG Law College, VINOD Kumar Garu. Therefore, I thank on this occasion for giving the state authority an opportunity to render our services through this free legal aid and advice center on this auspicious occasion. At this juncture, I would like to say that our main object of every legal services institution, including the State Legal Services Authority, is access to justice for all. No one should be deprived of their right to enforce their legal rights and legal rights because of their poverty. As all are equal before law, legal aid or legal services should be provided to everyone, and no one should be deprived of this opportunity as it was envisaged under Article 39A of the Constitution. So to carry out this objective and in order to make every people to get the free legal services and so as to give their opportunity to enforce their constitutionally and statutorily guaranteed rights, Legal Services Authorities Act came into existence in the year 1987, but it really came into force on 9/11/1995. But in order to, with this objective that everybody should be made aware of various laws, various schemes that are existing, so that it is an opportunity to curb the unnecessary litigation before every court of law. So with this objective, in order to carry out this objective very effectively, our Member Secretary of Telangana State Legal Service Authority, in consultation with and in coordination with the principal of this college, VINOD Kumar Garu, has planned to set up this free legal aid and advice center for the benefit of one and all. Please, it is really a golden opportunity and everybody should make use of this opportunity, and I think that everybody will be benefited by this stall which is set up here. And at this juncture, it is also necessary to state at this juncture that for effectively carrying out the objective of our State Legal Service Authority and to render legal awareness and to spread this legal awareness in a wide range, we have deputed very eminent panel lawyers for all these 3 days who will devote their time from morning 10 to evening 5. Please, I request one and all, and especially the PG college students and other students who are here, to avail this opportunity to have an interaction with the panel lawyers who are deputed here on behalf of the Telangana State Legal Service Authority. And you have any doubts, you can certainly clarify, and you can develop your basic knowledge on various laws. And at the same time,
we also taken up the task of distributing the pamphlets and brochures containing certain information, that is the fundamentals or basic regarding certain laws, which are very useful in day to day. For example, on Lok Adalat, legal aid, mediation, which are the alternative dispute resolution methods, and apart from that, Right to Information Act, and several brochures are got printed by our state authority so as to create and spread awareness among the students as well as the marginalized sections of the society and also the needy people. And there we have also included information and also the contact numbers of the district legal services authorities at each district level, so that you can aware, so that you can made aware that whom to be approached and how to be approached and whom to be contacted for availing the legal services. So I request one and all, particularly the students, to avail this opportunity and make it a really beneficial one, as it is the right time. If many of the students must be with an objective to render service, and it is very useful to those students who are service oriented, and you can as volunteers you can also work for the needy people, so as it is the really as a great opportunity to all of you to avail this situation. And please cooperate with our eminent panel lawyers who are deputed here, and you please get your doubts clarified, and also whatever you learn here, please convey to the needy people, so that many of them will be aware of these various laws which are necessary and which is helpful to our day-to-day life. Therefore, I doesn't want to take much time. On behalf of Telangana State Legal Service Authority, I really thank the principal of this college for giving us this opportunity, which is a very good opportunity. Thanks one and all. So thank you very much, madam. దయచేసి విద్యార్థులకు కానీ మిగతా ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా దయచేసి లీగల్గా మీరు పరిష్కరించుకోవచ్చు. ఇవాళ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ పెట్టింది 3 రోజులు మీకోసమే. తర్వాత కూడా మన కాలేజీలో ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్ ఒకటి ఉంది. మీరు ఏవైనా ఉంటే గతంలో చాలా కేసెస్ కూడా మనం ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకేమన్నా కేసెస్ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా కొన్ని కేసులు పట్టుకొని వచ్చారు. సో కాబట్టి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ని దయచేసి వాడుకోవాల్సిందిగా విద్యార్థులకు ఇక్కడ వచ్చిన పార్టిసిపేట్స్ అందరికీ కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ బిలవ్డ్ ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు గారు, మా ఫార్మర్ స్టూడెంట్, ప్లీజ్ డెలివరీ యువర్ లెక్చర్. వచ్చారా? I welcome Justice P.S. Narayana Garu. Please come to the dais. Justice P.S. Narayana Garu. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి విద్యార్థులకు, స్టాఫ్కు, అదేవిధంగా మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా మే డే రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఒక కూలి బిడ్డగా నేను ఇక్కడ ఒక గెస్ట్గా రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మే డే సందర్భంగా చాలా గర్వంగా ఉంది. నేను మొన్న ఒక 1 వీక్ 10 డేస్ క్రితం అనుకుంటా నేను ఈ కాలేజ్లో ఒక చిన్న కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం జరిగింది. మళ్ళీ మీరు ఏదైతే చెప్పడం జరిగిందో మేము ఈ కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాం, మీరందరూ రావాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. మీరు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇంత పెద్ద మహనీయుల ప్రసంగాలు వినడం అనేది నిజంగా ఖచ్చితంగా మీ లోపల ఆత్మస్థైర్యం పెంచినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మీరందరూ పాటిస్తారని కూడా నేను నమ్ముతా ఉన్నా. అదేవిధంగా పెద్దలు చాలామంది మాట్లాడినటువంటి విషయాలకెళ్ళి నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది గొప్ప కార్యక్రమం. దీంట్లో నా సొంతానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదంటే మిగతా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతరాతర వ్యవహారాల గురించి కాకుండా లా రిలేటెడ్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా బిఎస్ రాములు గారు చెప్పినట్టుగా క్రీమీ లేయర్ విధానాన్ని నేను రాజకీయాల్లో కూడా ఆహ్వానిస్తున్నానని ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నా. నిజంగా ఎదిగిన సామాజిక వర్గాలుగా రెడ్డి, బ్రాహ్మిన్, వెలమ అని కొన్ని కులాలను కోడ్ చేస్తూ వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ ఇనిషియేషన్ ఆ కులాల్లో క్రీమీ లేయర్ విధానానికి వర్తించే విధంగా మనమందరం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా
మనం ఏదైతే ప్రొఫెషన్ ఎంచుకుంటామో పర్టికులర్గా ఈరోజు మెడిసిన్ చూసినట్టయితే చాలామంది కోట్ల రూపాయలు పెట్టి సీట్లు కొంటున్నట్టుగా ఒక విమర్శ సమాజంలో ఉంది. మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రొఫెషన్లో కొనసాగినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంతో ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు, ఎంతో సేవా దృక్పథం కలిగినటువంటి వాళ్ళు, ఆరోగ్యపరమైనటువంటి కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళు, చదవాలనే యాంగ్జైటీ వాళ్ళ లోపల కుతూహలం ఉన్నప్పటికీ వాళ్ళు మెడిసిన్లో మంచి ర్యాంకులు సాధించినప్పటికీ అడ్మిషన్ పొందలేనటువంటి దౌర్భాగ్యం. అదేవిధంగా ఒకనొక సందర్భంలో నేను కూడా కొంత ఇబ్బందిగా భావించడం జరిగింది. లా చదివిన ప్రతి ఒక్కరు కూడా లా చదవాలని ఇక్కడ ఉన్నటువంటి వక్తలందరూ, ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరూ భావిస్తూ ఉన్నారు. నేను నిజంగా దానికేం తీసిపోనని అనుకుంటున్నా. కానీ నేను లా జాయిన్ అయ్యేటప్పుడే నేను నిర్ణయం తీసుకొని జాయిన్ అయినా. ఎందుకంటే ఎంతోమంది మహనీయులను ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే ఒక మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ది పొలిటీషియన్ అనుకున్న లా అనేది. కాబట్టి నేను కూడా ఎల్ఎల్బి చేయాలని ఒక సంకల్పంతో నా లా చేసినా, నేను ప్రాక్టీస్ చేయాలని నా లోపల ఎప్పుడు కూడా లేదు. కానీ మీ లోపల ఎవరికైతే లాలో స్థిరపడాలి, ఆ ప్రొఫెషన్లో స్థిరపడాలని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఖచ్చితంగా సబ్జెక్టులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సేవల విషయంలో మీకు నిబద్ధతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రొఫెషన్కు ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ వివిధ స్థాయిల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. మీ లక్ష్యం అడ్వకేట్ ప్రొఫెషన్లోనే కనుక స్థిరపడాలని ఉంటే మాత్రం మీ లోపల ఒక కన్సర్న్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది టువర్డ్ ది సొసైటీ. అదేవిధంగా మన లోపల ఇన్ఫీరియారిటీ కూడా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతమందిని అయితే నేను ఇప్పుడు మీరు ఆర్గనైజ్ చేసినటువంటి స్టూడెంట్స్లలో నేను చూసినా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ ఒక రకంగా రిప్రజెంట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఇన్ఫీరియారిటీతో నాకు చాలా స్పష్టంగా కనిపించారు. ఆ ఇన్ఫీరియారిటీ నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో మనల్ని, మన టాలెంట్ను, మన ఎఫిషియన్సీని ఆపే శక్తి ఎవరికి కూడా ఉండదు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిగతా విద్యార్థులందరూ కూడా నేను చెప్పిన దాన్ని పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలకు వెళ్ళేటప్పుడు నన్ను కూడా చాలామంది అన్నారు, రాజకీయాలు ధనికులకు, ఉన్నటువంటి వాళ్లకు, కలిగినటువంటి వాళ్ళకే అవసరం, నీకెందుకు రా అని నన్ను నా వెల్ విషర్స్, నా మంచి కోరేటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ నేను ఏదైతే నిర్ధారించుకున్నానో రాజకీయాల్లోకి రావాలని, నేను 2009 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఒక ఎంపీగా కంటెస్ట్ చేసి నేను ఓడిపోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వెనుదిరిగి చూసే ప్రయత్నం నేను చేయలేదు. తెలంగాణ ఎజిటేషన్లో నేను పాల్గొనడం జరిగింది. ఇంతకుముందు పెద్దలు జాయింట్ డైరెక్టర్ ఎవరో పాట పాడుతూ కూడా ఆయన పాడినటువంటి పాట కూడా నన్ను ఎక్కడ కూడా ఇన్ఫీరియారిటీకి లోన్ చేసే విధంగా లేదు. ఎందుకంటే నేను టీఆర్ఎస్ జాయిన్ అయినా, టీఆర్ఎస్లోనే ఉన్నా. అదేవిధంగా పార్టీలు మారకపోవడమా పక్కకు పెడితే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా పనిచేయాలనుకుంటున్నా. అదే లక్ష్యం కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా నా కాలేజీలో ప్రతినబోనుతూ మీ అందరినీ కూడా నేను అదే కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా క్రీమీ లేయర్ విధానాన్ని ఆ వర్గాలనే కాకుండా నాకు కూడా వర్తించే విధంగా సందర్భం వచ్చినప్పుడు, ఎప్పుడైతే సమాజం అవేర్ అయ్యింది అని నేను భావిస్తానో, ఎప్పుడంటే సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు పట్టకపోవచ్చు, వచ్చేసారు లేదంటే మళ్ళీ వచ్చేసారు, ఆ ప్రయత్నం నేను మొదలుపెట్టినా. ఎక్కడ వీలైతే అక్కడ నిజంగా ఇంతకుముందు పెద్దలు జీబీ రెడ్డి గారిని కూడా నేను అడగడం జరిగింది. ఎందుకంటే మేము పేరుకు మాత్రమే రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. కానీ మీకున్నటువంటి సోర్సెస్ మాకు ఉండవు. ఆ సెంటర్ నుంచి కానీ, వివిధ రంగాల నుంచి కానీ, వివిధ సంస్థల నుంచి కానీ మీకున్నటువంటి సోర్సెస్ మాకు ఉండవు. కాబట్టి ఒకవేళ కాన్స్టిట్యున్సీ సంఖ్య పెరిగినట్టయితే తప్పకుండా నేను జనరల్ స్థానాన్ని కూడా క్లెయిమ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. నేను అసెంబ్లీలో ఉన్నా, పార్లమెంట్లో ఉన్నా, తప్పకుండా ఆ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా కూడా నా వాయిస్ నేను వినిపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 1-2 సార్లకు మించి ఎవరు కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయకుండా ముందుకు పోవాలని నేను కోరుకుంటా ఉన్నా. ఆ శక్తిని కూడగట్టుకున్నప్పుడే నాయకుడు అవుతాడు, నిజమైనటువంటి భారత రాజ్యాంగాన్ని పాటించినటువంటి వాళ్ళు అవుతారనే ఒక భావన నా లోపల ఉంది. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఇనిషియేషన్ నేనే తీసుకుంటానని ఈ సందర్భంగా గర్వంగా ప్రకటిస్తూ, దానికి ఎక్కడెక్కడైతే నేను కేవలం మొన్న కూడా చెప్పడం జరిగింది, మిమ్మల్ని నేను ఒక థింక్ ట్యాంక్గా భావిస్తూ ఉన్నాను. నాతోటి అంటే నా జూనియర్ స్టూడెంట్స్ అందరినీ కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. నాకున్నటువంటి పని ఒత్తిడి, నా బాధ్యతల వల్ల పూర్తిగా ఫోకస్డ్గా నేను రాజ్యాంగం గురించి కానీ, చట్టాల గురించి కానీ
చదవలేకపోతాను. ఒకవేళ చదివినా అది మాకు వంటబట్టేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే నానా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ నానా సమస్యలను డీల్ చేస్తూ మేము మా జీవనాన్ని కొనసాగిస్తాం. కాబట్టి మీరు ఒక అసెట్గా నాకు మారుతారనే ఆలోచనతో మిమ్మల్ని జాయిన్ అయినా లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తా ఉన్నా. నాకు ఇప్పటికీ జీబీ రెడ్డి గారు కానీ, గాలి వినోద్ కుమార్ గారు కానీ, వేదిక పైనటువంటి పెద్దలందరూ నన్ను గైడ్ చేయడంలో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నా. నా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, నా ఆలోచన విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో సమాజానికి నిజంగా ఉపయోగపడతాయి అనుకుంటే దయచేసి నన్ను ముందుకు నడిపించండి. ఖచ్చితంగా ఒక మార్పు కోసం నా అటువంటి యువతను సమాజ శ్రేయస్సు కోసం, సమాజ మార్పు కోసం వాడుకొని అందరి లోపల ధైర్యాన్ని నూరుపోసి కమిట్మెంట్ను అందించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, నిజంగా ఈ గొప్ప ఎగ్జిబిషన్లో నేను కూడా అతిథిగా రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తూ మరొకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి యువ విద్యార్థి మిత్రులకు, అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారికి నన్ను వేదికను పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి నాకంటే అన్ని విషయాల్లో కూడా చాలా పెద్దలు, వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. తప్పకుండా నీ బాటలో నేను కూడా నడుస్తున్నా. ఎందుకంటే నేను వరంగల్లో ఓడిపోయాను, కానీ నేను ఎక్కడ వెనక తిరుగుతలేదు. 2019లో మళ్ళీ పోటీ చేస్తున్నా. ఈసారి గెలుస్తున్నా గ్యారంటీగా. అది నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బాబాసాహెబ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఉంది నాకు. తప్పకుండా ఈ నవ సమాజ నిర్మాణం కోసం, నవభారత నిర్మాణం కోసం రాజకీయాలు అనేది చాలా కీలకంలో మా స్టూడెంట్స్ కూడా భాగస్వామ్యం అవుతారు. మొత్తం యావత్ యువతను భాగస్వామ్యం చేస్తాం. తప్పకుండా ఈ సమాజాన్ని మారుస్తాం మనం అని తెలియజేస్తూ ఇప్పుడు మేడం లక్ష్మి గారు, ప్రొఫెసర్ లక్ష్మి గారు మాట్లాడాల్సిన కోరుకుంటాను. ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ది 100 years ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ ఆర్ట్స్ కాలేజీలో. థ్యాంక్ యూ వినోద్. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, న్యాయశాస్త్ర కోవిదులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ఈ సభకు విచ్చేసినటువంటి న్యాయశాస్త్ర విద్యార్థినులు, పుర ప్రముఖులు అందరికీ నా హృదయార్థిక నమస్సుమాంజలు. అయితే భారతదేశంలో ఎక్కడా లేకుండా, అంటే ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా నిర్వహించినటువంటి ఒక ఇన్నోవేటివ్ నవకల్పన చేస్తూ ఈ కళాశాలలో లా ఎగ్జిబిషన్ వివిధ లాకు సంబంధించిన వివిధ విభాగాలకి మనకు ప్రత్యేకించినటువంటి అవగతం చేయడానికి, అవగాహన కోసం ఒక దాదాపుగా 10-12 రూముల్లో ఎగ్జిబిషన్ పెట్టి ఇక్కడ మనకు ఒక న్యాయశాస్త్రం పట్ల అవగాహన పెంపొందించడానికి చేసినటువంటి ఈ కళాశాల, కృషి చేస్తున్నటువంటి ఈ కళాశాల ప్రిన్సిపల్ గాలి వినోద్ కుమార్ గారు, మరియు వైస్ ప్రిన్సిపల్ అపర్ణ, వాళ్ళ బృందము మరియు విద్యార్థి వాలంటీర్స్ అందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే మనము క్లాస్ రూమ్లో చదువుకున్నటువంటి చదువు, ఇక్కడ ల్యాబ్ అనే దాని గురించి ఆలోచించినట్లయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ వాళ్ళకి 4 గోడలు ల్యాబ్ అయితే సామాజిక శాస్త్రాలకు సమాజమే ల్యాబ్. కనుక మనము చదివే ఏ చదువు అయినా సరే, మనము చేసే పరిశోధన ఏదైనా, దాని ఫలితాలు ఏమైనా సరే సమాజానికి మనము అందించవలసినటువంటి బాధ్యత సామాజిక శాస్త్రవేత్తలకు ఉంటుంది. కనుక ఈనాడు న్యాయం కొనుక్కోవాలంటే ఇంతకు ముందే మన ప్రముఖులు చెప్పారు, ఒక చిన్న అడ్వైజ్కి ₹1,00,000 చెల్లించాల్సిన పరిస్థితి, ఒక పేదవాడు కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఈ సమాజంలో లేనటువంటి దుస్థితి ఈనాడు సమాజం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమయంలో న్యాయశాస్త్ర ప్రవీణులైనటువంటి విద్యార్థినులు ఇది ఎగ్జిబిషన్ ద్వారా, అంటే మీడియాను ఉపయోగించండి, రెండోది ప్రింట్ మీడియా, విజువల్ మీడియాని ఉపయోగిస్తూ కనీసం ఈ 3 రోజుల్లో మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పౌర సమాజంలో ఉన్న మామూలు వ్యక్తులందరూ కూడా న్యాయశాస్త్రం పట్ల అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నా. రెండవది, కోర్టుకు వెళ్లకుండా వివాదాలని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించవచ్చు, లీగల్ ఎయిడ్ సెల్స్ ఉన్నాయి, లీగల్ కౌన్సిలింగ్ చేస్తారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోగలిగినప్పుడు ప్రజా సమస్యల్ని మన స్థాయిలో మనం పరిష్కరించేటువంటి అవకాశం ఈ కళాశాలకు ఉందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఆ దిశగా ఈ ఎగ్జిబిషన్ తర్వాత ప్రయాణం చేస్తారని అనుకుంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పీజీ కళాశాల, లా కళాశాల నిర్వహించేటువంటి ఈ ఎగ్జిబిషన్ ద్వారా సమాజానికి
చట్టం అంటే ఏంటి, చట్టం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే అంశాల ముందు సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్లో జెండర్ జస్టిస్ కూడా ఒక భాగమే అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. హ్యూమన్ రైట్స్లో విమెన్స్ రైట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్. కనుక ఈనాడు సమాజంలో మానవులందరికీ సమాన న్యాయం అని అనుకున్నట్లయితే రైట్ టు లైఫ్, పుట్టే హక్కుని ఆడపిల్లకు ముందు కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. తల్లి గర్భంలోనే ఆమెను చంపేస్తున్నారు, పుట్టిన తర్వాత ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబంలో వివక్షతకు బాలిక ఈనాడు గురి అవుతుంది. పెంపకంలో కనీసం తినే ఆహారం ఆమెకు అందించడంలో ఆమె ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా పెరగాలి, ఏం తినాలి, ఆఖరికి ఆమె పార్ట్నర్ని ఆమె చూస్ చేసుకునే హక్కు కూడా ఆమెకు లేకుండా సమాజంలో ఈనాడు ఒక మహిళ జీవిస్తుంది. ఆ విధంగా ఎవరైనా ఏ మహిళ అయినా ధైర్యంగా నాకు ఈ అబ్బాయి ఇష్టం లేదు అని చెప్తే నీ తర్వాత వాళ్ళ పెళ్లి కాదు, నోరు మూసుకో చేసుకో అనేటువంటి ఒక నిర్బంధం కుటుంబం నుంచి వస్తుంది. అంతేకాకుండా తనకు నచ్చిన అబ్బాయిని చేసుకుంటే పరువు హత్యలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో సమాజంలో అడుగడుగున ఆ వివక్షత గురి అవుతుంది, హింసకు గురి అవుతుంది. ఆ దిశగా ఈనాడు మరి సమసమాజం, న్యాయబద్ధమైన సమాజం ఏర్పాటు చేయాలంటే మొట్టమొదటిగా సమాజంలో ఉండే స్త్రీ పురుషులందరికీ సమాన న్యాయం అందేటట్టుగా ఈ న్యాయశాస్త్రాలని అమలుపరిచే దిశగా ఈ కళాశాల వాళ్ళు పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే రెండో అంశం ఏంటి అంటే, ఒక రైతుగా ఉండేటువంటి రైతులకు ఈ సమాజంలో హక్కులు ఎందుకు లేవు? అంటే ఒక ఇండస్ట్రియలిస్టు తను పెట్టుబడి పెట్టి ఒక వస్తువును తయారు చేసి తనే ధరని నిర్ణయిస్తాడు, కానీ రైతు పెట్టుబడి పెడుతున్నాడు, కుటుంబం అంతా పనిచేస్తుంది, కానీ పండించిన పంటకు తాను ధర నిర్ణయించే హక్కు అతనికి లేదు. అందుకే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో వాళ్ళ హక్కులేంటి? ఆ హక్కులని మనము జిల్లా స్థాయిగా, మండల స్థాయిగా, గ్రామ స్థాయిలో ఈచ్ వన్ టీచ్ వన్, ఇక్కడ చదువుకున్న చదువుని మనము సమాజ వ్యాప్తంగా వ్యాప్తి చేయగలిగితే, ప్రజల్లో అవగతం చేయగలిగితే తప్పనిసరిగా ప్రజలకు చట్టాల పట్ల గౌరవం అనేది వస్తుంది, నమ్మకం అనేది కలుగుతుంది. ఆ చట్టాలని సమర్థవంతంగా అమలుపరచకపోతే ఏం చేయాలో కూడా మీరు ప్రజలకు తెలియపరిచినట్లయితే ఆ చట్టాలని అటు ప్రభుత్వాలు కానీ ఇటు సంస్థలు కానీ సమర్థవంతంగా వాటిని అమలుపరచగలిగిన నాడు సమసమాజం లేదా న్యాయబద్ధమైన సమాజం, సమాజంలో స్త్రీ పురుషులకి సమాన హక్కులు కలిగేటువంటి సమాజ దిశగా తప్పనిసరిగా ఈ ఎగ్జిబిషన్ దోహదం చేస్తుంది అని, ఆ విధంగా ఆ దిశలో పయనించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ ఈ కళాశాల వాళ్ళకి కృతజ్ఞతలు మరియు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం లక్ష్మి గారు. ఇప్పుడు మా ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో మహమ్మదుల్లా ఖాన్ గారు ఒక నిమిషం మాట్లాడుతుంది కూర్చుని. దయచేసి మా ప్రిన్సిపల్స్ ఆశీర్వాదం ఉండాలి మాకు, మా పూర్వ ప్రిన్సిపల్స్ ఈ కాలేజీకి, ప్లస్ నాకు కూడా వ్యక్తిగతంగా. The chief attraction of this morning section, Mr. Honorable Justice Narayana Sahab, Chairman BC Commission, Mr. RAMULU, the young MLA, the lady representative from Legal Authority, Principal Arts College, Vice Principal of this college, my old colleagues, my friend GB Reddy, other principals, my students, and ladies and gentlemen. In the very short time, it is very difficult to say many things, but just now my predecessors have said that from society, this inequality, the injustice, the violation of human rights and violation of women's rights, all these things are being happening, and the law has to play its own role. I would like to invite your attention only to one fact, that if you study the old history, the anthropology subject or the sociology, you will find somewhere the one thing which was frequently emphasized there, that the weaker is always subordinate to stronger. Weaker is subordinate to stronger. This was the philosophy of the olden days that's going on, and this was the thing which was lack of society, that no justice was there, and the people have come across, the awareness has come among them, and they say this is not going to be tolerated. Weaker should not be suffered in the hands of stronger, and therefore justice should come. Therefore the law has come into play, and this is the equal responsibility of the law to come forward to protect the weaker section, so that the old philosophy of the jungle rule, that the might is raw, should go, and the right should become the law. The right thing should be prevail over things. I suggest to Mr.
Vinod Reddy, Vinod Kumar Sahab, that when you are celebrating such a good function on the awareness of legal awareness, it is a high time that you should also concentrate on conducting at least 2-day seminar on the implementation of the laws. Because in various laws we have passed, but we have faced there that everywhere we have failed implementation and enforcement. And this is the subject which has been ignored. Therefore, there is a high time that you should conduct at least 2-day seminar only concentrating on what are the reasons, what are the hurdles in implementing the human rights, what are the hurdles in preventing the rights of women, and many others for criminal rights. You can make a breakup, and I think that seminar will definitely come to the fore, the everything which will contribute to the society in a positive way. And this is the idea of SATHYA. I once again thank you for honoring us and not forgetting on such occasion, and wish you all success in your coming endeavors. Thank you very much. Thank you very much, sir. Tapakunda, definitely I will conduct a national seminar, sir, as well as ఇంకొక ప్రపోజల్ వచ్చింది మన బేసిక్ కమిషన్ చైర్మన్ గారు. నెక్స్ట్ November 26 కాన్స్టిట్యూషన్ డే వారోత్సవాలు చేస్తూ ఇట్లాంటిది నిజాం కాలేజీలో పెద్ద ఎత్తున మనం లీగల్ ఎగ్జిబిషన్ పెడదామంటున్నారు. ఐ థ్యాంక్స్ సార్ బిఎస్ రాములు గారికి. ఖచ్చితంగా నిర్వహిస్తాం సార్. విల్ డూ దట్. నౌ ఐ రిక్వెస్ట్ నరసింహరావు గారు, ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది పీజీ కాలేజ్ ఆఫ్ లా. Dignitaries on the dais, Justice P.S. Narayana Garu, Ramulu Garu, Balaraj Garu, G.B. Reddy Garu, Ratnaprabha Garu, Lakshmi Garu, Ramdas Garu, Prof. Hamidullah Khan Garu, Vice Principal APARNA Garu, and of the dais. It is great pleasure to be here with you all this afternoon. I worked as principal here as well as founder director of this 5-year degree law course. Our aim was to make this law college on par with any other law colleges. So we concentrated on that. Dr. Vinod Kumar was my vice principal that time. So I identified in him is a potentiality of making this college a college which can compete with any other law schools. So I made him director of this 5-year law course that time. When I retired, after that, there was for short period, there is Venkatramana, another teacher, took office of the principal. After that, Vinod Kumar has taken the charge of principal of this college. And after taking charge of this college, he completed the library building that started during my time, independent library building for this college. And we tried to see that the students must be seated in the classes, not outside. So that for that we need infrastructure. For that we concentrated on 2 things. One is teaching should be done in the classrooms regularly. Second, there should be a good library so that students can sit there and make use of it and to excel in the studies. So that has been accomplished. After that, many functions have been held by the Vinod Kumar here, which shows that he is dynamic. That time he is dynamic today, he will be dynamic tomorrow. It is like this university, law department is lucky to have 2 Bahubalis here. Nowadays, the Bahubali craze is there. One Bahubali is at university, G.B. Reddy, and another here, Vinod Kumar. Both of them have dedication, hard work, and to achieve something, achieve the goals, and they have dedicated themselves to achieve the goals. This gives a good future for the university, law department especially. When we compare to law schools, the other law colleges which are in traditional way, universities, they have been what you see downlooked. Though that should not be the case. So conducting this first law exhibition, national law exhibition, is a credit goes to the Osmania University, to the Vinod Kumar who is organizing this. I congratulate him. So as I said, during this 100 years of celebration,
year, 100-year celebration year, and he is now stands first to organize this function, and he has taken the mantle. He stands first on that, organizing various functions during 100 years. As our Professor Hamdullah Khan said, that there should be seminars here during this year. I hope you please conduct number of seminars. And I think you want to leave the principalship. I don't know why you have opted for that. Okay, I think it is the four walls of the PG College Law is not the ground for you. You have the bigger ground outside. So you may be going there, and I wish you all success there also. I wish all the students here have a bright future. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను బయటికి వెళ్ళినా సరే మీరు చెప్పినట్టుగా సెమినార్స్ అవన్నీ కండక్ట్ చేస్తాను, డోంట్ వరీ. బికాజ్ ప్రిన్సిపాల్ ఉంటేనే చేయాల్సిన అవసరం లేదు, ప్రిన్సిపాల్ లేకుండా కూడా చేయొచ్చు. నౌ ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ రామారావు గారు, 1 minute. ఏం కాదు, జస్ట్ కమ్ ప్లీజ్. యూఆర్ ఏ ఫార్మర్ డీన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్. జస్ట్ షేర్ ఫ్యూ వర్డ్స్. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. Respected dignitaries on the dais and off the dais, dear students, as the former principal and also dean faculty of law, it gives me immense pleasure for participating in this 3 days law exhibition. I myself first told this is the first innovative in the entire country of India to conduct such an law exhibition, and for this I congratulate Dr. VINOD KUMAR and also other colleagues who have supported for success of this. On this occasion, I request and advise Dr. VINOD KUMAR to be in touch with Mr. Ratnaprabha, State Legal Service Authorities, and with coordination with our own legal service to take up the cases of the poor and do the needful. Because as my colleague already told you, just for simple advice, the so-called senior lawyers, they are charging lakhs of rupees. We have seen recently Ramjet Melani has charged for a brief of Crazy Wall some 35 crores, some amount. So this is the lawyer's fees. So that's why really if you conduct such legal aid cells with the poor people, that will be helpful. I wish the program should be success for the remaining 2 days also. Thank you very much for giving me opportunity. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రోజుకు 2 ఇడ్లీ తిని 18 గంటలు పనిచేశాడు మన కోసం. దయచేసి మీరు ఒక పూట కొద్దిసేపు అయితే ఒక 5 minutesలో అయిపోతుంది. నా ఐ రిక్వెస్ట్, మొత్తం భారతదేశంలోనే కానీ నాకు తెలిసి ప్రపంచంలో రికార్డు సృష్టించాడు 121 degrees కలిగి. బాబాసాహెబ్ 16 degrees ఉంటే మనకి సుధాకర్ గారికి 121 degrees. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. మోస్ట్ వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్ అండ్ డెలివర్ లెక్చర్. పిహెచ్డి ఎన్ని సార్? ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా గురువులు. వారి ముందు నేను మాట్లాడితే అది జీబీ రెడ్డి గారు చెప్పినట్టుగా సాహసం అవుతుంది. వినోద్ కుమార్ గారు ప్రకటించారు జీబీ రెడ్డి గారు మా గురువు గారిని. మీకంటే నాకు చాలా పెద్ద గురువు గారు ఆయన. నా పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో రావడానికి నేను ప్రధాన కారకులని నేను సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఓ రికార్డు సృష్టించాలంటే ఎడ్యుకేషన్లో అది ఉస్మానియా విద్యార్థికి మాత్రమే చెల్లుతుందని ప్రకటిస్తున్నాను. నేను ఉస్మానియా విద్యార్థిని. ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో నా ప్రకటన. నేను ప్రసంగం చెప్పను, కొన్ని సెకండ్లు కొన్ని వాక్యాలు మాత్రమే మాట్లాడతాను, ఎందుకంటే చాలా సమయం అయిపోయింది. మరి న్యాయాధికారి నారాయణ గారు కూడా వచ్చారు, జస్టిస్ నారాయణ గారు, వారు కూడా మాట్లాడతారు. ద కాన్సెన్స్, కాన్ఫిడెన్స్, courage and commitment. This is applicable to all, especially the student community. I repeat, conscience, confidence, courage and commitment. ఇవన్నీ ఉంటే మనం ఏదైనా సాధించగలం. నేను ఈ చదువులన్నీ అలాగే సాధించాను.
రెండవది, ఇక్కడ చాలామంది న్యాయ విద్యార్థులు, న్యాయమూర్తులు, న్యాయకోవితులు, న్యాయ అధ్యాపకులు అందరూ ఉన్నారు కదా. ఆల్ ది స్టూడెంట్స్ ఆఫ్ లా, జూరిస్ట్, లా టీచర్స్ ఆర్ ది జడ్జెస్, దీస్ ఆర్ ఆల్ దే ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ లా అండ్ జస్టిస్. అది మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలని మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేమి ఇవ్వగలిగాను, దిస్ షుడ్ ద క్వశ్చన్ ఫర్ ఆల్. నాకు స్కాలర్షిప్ ఇచ్చిందా, రిజర్వేషన్ ఇచ్చిందా, ప్రమోషన్ ఇచ్చిందా, ఉద్యోగం, ఇవన్నీ కాదండి. దేశానికి నా వాట్ ఈజ్ మై బెస్ట్ కంట్రిబ్యూషన్ టు ద నేషన్. ఈ దేశంలో పుట్టినందుకు, భారతీయుడిగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను, మనందరం గర్విస్తాం. ఎస్, అయితే ఈ దేశానికి నేను, ఈ సమాజానికి నేను ఏమి ఇవ్వగలను? చదువుకొని డిగ్రీలు తీసుకొని కెన్ వీ డూ సంథింగ్ పే బ్యాక్ టు ద సొసైటీ. అది టైం కావచ్చు, మన మేధస్ కావచ్చు, డబ్బుగా, ఎనీథింగ్ యూ కెన్ కంట్రిబ్యూట్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ. ఈ యొక్క ప్రశ్న మనం అందరమే వేసుకోవాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. టైం ఈజ్ మనీ, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మన బోర్డుని వెలిపించిన టైమ్ అండ్ టైట్స్ వెయిట్స్ ఫర్ నన్. సమయం చాలా అమూల్యం కనుక దాన్ని బాగా యూజ్ చేసుకోవాలి, ముఖ్యంగా స్టూడెంట్ కమ్యూనిటీ అని చెప్తున్నాను. రెస్పెక్ట్ యువర్ టీచర్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, హానర్ దెమ్. దిస్ విల్ గివ్ నాట్ ఓన్లీ నాలెడ్జ్, సంస్కారాన్ని ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సంస్కృతిని ఇస్తుంది. ఇది మామూలుగా పుస్తకాలు చదివి ఏదో ఎగ్జామినేషన్స్ ఎవరైనా పాస్ అవుతారండి. అందుకే మన తెలుగులో మాత్రమే చదువు సంస్కారం. సంస్కారాన్ని కూడా అబ్బితే అది చాలా సుగంధంగా పరిమళభరితంగా ఉంటుందని అదొక విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసిన గాలి వినోద్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒక ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఐడియా రావడం అనేది కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అప్పటికి అందరూ చెప్పారు, ఎస్ వీ షుడ్ గివ్ మే లాట్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిజ్ క్రియేటివ్ ఐడియా అండ్ ఇంప్లిమెంటింగ్ ఇట్, డెమాన్స్ట్రేటింగ్ ఇట్ ప్రాక్టికల్లీ. ఆఖరిగా ద కాంబినేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ జర్నలిజం అండ్ లా can bring real social reform, social change and social justice. ఈ భారతదేశంలో ప్రపంచంలో ఉన్న జర్నలిస్టులు, న్యాయవాదులు కలిపి మంచి సామాజిక మార్పుని, మంచి సామాజిక న్యాయాన్ని తప్పనిసరిగా సాధించగలరు అనేటటువంటి పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం నాకు ఉంది. ఈ రెండు రంగాల్లో నా అదృష్టం కొలిది. ఒక న్యాయ విభాగంలో 40 డిగ్రీలు చేశానండి. ఏదో బిఎల్ చేశాను, ఎల్ఎల్ఎం చేశాను, మనం మురిసిపోవాల్సిన అవసరం లేదు. You ask me any branch of law, I will give you a lecture, not PowerPoint presentation, brain point presentation, extempore. పుస్తకాలు చూడకుండా, పాయింట్లు రాసుకోకుండా, టెక్స్ట్ బుక్ రిఫర్ చేయకుండా ఏకదాటిగా గంటన్నర ప్రసంగం చేస్తా. ఇది సమయం కాదు మాట్లాడడానికి. సో ఇలాంటి నన్ను కూడా, చాలా చిన్నవాడిని ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో, నన్ను కూడా పిలిచి ఇక్కడ గౌరవించినటువంటి వినోద్ కుమార్ గారిని, మరి ఈ పీజీ కాలేజ్ ఆఫ్ లా మరింత ఉన్నతమైన, మహోన్నతమైన, ఉత్కృష్టమైన విజయాలు సాధించి కేవలం తెలంగాణకి, ఏదో జిల్లాకి, హైదరాబాద్కి పరిమితం కాకుండా దేశంలో, ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి న్యాయ కళాశాలగా వర్ధిల్లాలని నేను మనసా వాచా కర్మణ నమ్ముతూ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ప్రస్తుతానికి సెలవు, మళ్ళీ వస్తాను. జై హింద్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పకుండా మీరు ఆశించినట్టుగా పీజీ న్యాయ కళాశాలకి తప్పకుండా దేశంలో నంబర్ 1 గుర్తింపు వస్తుంది. చివరిగా లాస్ట్ స్పీకర్ మన జస్టిస్ పిఎస్ నారాయణ గారి గురించి చెప్పాలంటే చాలా సమయం ఎక్కువ, అది కాదే. వారిని అసలు నేను కేవలం ఇన్ఫర్మేషను సార్ ఇట్లా మనం ఉంది అంటే కొంచెం బిజీ ఉంటానేమో వినోద్ అంటే నేను మళ్ళీ టచ్ చేయలేదు. బట్ వారు పోతూ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతూ అంటే ఇక్కడికి వస్తూ మన కోసం వచ్చారు. 100 years సెలబ్రేషన్స్లో ఖచ్చితంగా సారు వారు పెద్ద మనసుతో వచ్చి ఇవాళ ఈ కార్యక్రమంలో రావడం, నేనైతే ఈ సందర్భంగా నేను సదా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. తప్పకుండా మీ మంచి మనసు, మీ పెద్ద మనసు, ఒక న్యాయమూర్తిగా ఉండి, రిటైర్డ్ జడ్జిగా ఉండి, ఇప్పుడు మహాదాయి ట్రిబ్యునల్కు చైర్మన్గా ఉండి మీరు రావడం అనేది చాలా ఆనందం సార్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ పిఎస్ నారాయణ గారు, ప్లీజ్ కమాండ్ టు ద డయస్ అండ్ గివ్ ద చీఫ్ గెస్ట్ లెక్చర్. Okay.
distinguished persons on the dais, equally of the dais, students, the other general public, the invitees, the press media, if any. I am happy to be at this premises in the context of these celebrations. I tell you that I actually missed to participate in the centenary celebrations of Osmania University since I was held up at Delhi, though specific invitation was made by Dr. G.B. Reddy, and the intimation was given to me, prompt intimation, when I was at Delhi. I informed that because of this difficulty, I am unable to touch Hyderabad on that day. The next day, I will be coming to Hyderabad. That's how I was not fortunate enough to participate in the illustrious centenary celebrations of Osmania University. Be that as it may, I am happy at least I am able to touch this PG College of Law. My association with this institution, I can trace it at least from Professor Manohar Rao, when he was the principal. From that time onwards, I had some association, and subsequent thereto also on several occasions I touched this college and I have participated in certain of the programs as well. I know almost all these academicians who are here. I confess before you that I always derive happiness to be in the midst of academicians. Not that I have any animosity or enmity as against the judges or the judiciary or the advocates. What I mean to say is, always I have been advocating that a better coordination between the wings would result in better results. That's what I had been pleading, and I continue to plead as well. Since I do not want to detain you for a long time, I wish all the best. Let the Almighty shower the blessings on all of you for better prosperity. Thank you. Thank you very much for your blessings, sir. Now I request Srimati Aparna Garu, Director and former Vice Principal of the PG College of Law, to propose vote of thanks. Good afternoon, one and all. Respected dignitaries on the dais and off the dais. Sir, I thank all of you for making this exhibition a grand success as a part of centenary celebrations. I would like to thank all the dignitaries on the dais, off the dais, teachers, all the faculty members, students, and other systems like ADR system, cyber laws, legal authorities cell, and all the participants, press, and other teaching, non-teaching staff, making this occasion a grand success. Thank you, one and all, sir. Thank you, madam. Thank you very much. అది కోట్ల రూపాయలది ఇనాగరల్ సెషన్. దయచేసి అందరూ లంచ్ చేసి వెళ్ళండి. దయచేసి అందరికి లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా లంచ్ చేయకుండా వెళ్ళొద్దు. దయచేసి అందరూ లంచ్ చేసి వెళ్ళాల్సి కోరుకుంటారు.